Recording in progress. హాయ్ ఫ్రెండ్స్, మనం కూడా ఇప్పుడు నదీ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో నదీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులో ఎంసీక్యూస్ గురించి మనం మాట్లాడుతాం ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో గోదావరి నది కన్నా కృష్ణా నది యొక్క పరివాహ ప్రాంతం ఎక్కువగా ఉండడానికి గల సరైన కారణాన్ని వివరించండి. గోదావరి నది కన్నా కృష్ణా నది యొక్క పరివాహ ప్రాంతం ఎక్కువగా ఉండడానికి గల సరైన కారణాన్ని వివరించండి. గోదావరి నది కొండ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి కొండ ప్రాంతాలలో ప్రవహించడం వలన గోదావరి నది యొక్క పరివాహ ప్రాంతం తక్కువగా ఉంటుంది కృష్ణా నదితో పోల్చుకుంటే. ఇది రీజన్ కావడం జరుగుతుంది. రైట్. అదే విధంగా నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే మీ అందరికీ తెలియపరచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలని గుర్తించండి. ఏవి సరైన వాక్యాలను గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని నదుల రాష్ట్రంగా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం 40 నదులు ప్రవహిస్తున్నాయని చెప్తున్నాం. రైటే. ఆంధ్రప్రదేశ్లో అంతర్రాష్ట్ర నదులు 5 మాత్రమే ఉంటాయి, అంతర్రాష్ట్ర నదులు. కాబట్టి కేవలం 1, 2 అనేది రైట్ అయినవి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లియర్గా. నెక్స్ట్ వన్ గా చూస్తే ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి. ఇది కర్ణాటకలోనే వరాహ పర్వతాలలో గంగమాల అనే ప్రదేశంలో పుడుతుంది. ఇది ఏమిటి, ఏ నదికో చెప్పాలి మనం ఇప్పుడు. ఈ వరాహ పర్వతాల దగ్గర మహబూబ్ నగర్ దాటి నంద్యాల జిల్లాలోనే సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఎస్. నంద్యాల జిల్లాలో సంగమేశ్వరం దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. హాంద్రి, హేదావతి, కుమదావతి, వరదా నది అనే ఉపనదులని కలిగి ఉంటుంది. హాంద్రి ఈ యొక్క హాంద్రి మనకి హాంద్రి, హేదావతి, కుమదావతి, వరదా నది యొక్క ఉపనదులను కలిగి ఉండేది ఏమిటి అంటే తుంగభద్రా నది. ఇది ఏ దానికి సంబంధించిందంటే తుంగభద్రా నది. కృష్ణా నది యొక్క ఉపనదుల కల్లా పెద్ద ఉపనదిగా మనం చెప్పుకుంటాం కదా, అదే తుంగభద్ర ఉపనదిగా చెప్తున్నాం. క్రింది వాక్యాలలో కృష్ణా నది ఏ ఉపనదికి చెందినది? సేమ్ అదే క్వశ్చన్ అడిగాడు కాబట్టి పక్కకు పట్టేద్దాం మనం జాగ్రత్తగా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ చూడాలి. కృష్ణా నదికి సంబంధించి క్రింది వాక్యాలను సరైన వాక్యాలను గుర్తించండి. కృష్ణా నది కృష్ణా జిల్లాలోని అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రైట్. కృష్ణా నది కృష్ణా జిల్లాలోని పులిగడ్డ వద్ద గుర్తుపెట్టుకోవాలి, రెండుగా చీలిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే దివిసీమగా పిలుస్తాము. విజయవాడకి పులిగడ్డ వద్ద 64 కిలోమీటర్ల దూరంలో మనకి చీలిపోవడం జరుగుతుంది. కృష్ణా నది యొక్క చీలిక తదుపరి 2 శాఖల మధ్య సారవంతమైన ఎత్తైన మైదానాన్ని రాయలసీమగా పిలుస్తారు. కాదండి. కృష్ణా నది 2 చీలికల పులిగడ్డలు అయిన తర్వాత దీన్ని ఏమంటాము అంటే దివిసీమగా పిలుస్తాము. దివిసీమగా. కాబట్టి 1, 2 అనేది రైట్ గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా డన్. ఏమని చెప్తున్నాము? గోదావరి నదికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. గోదావరి నది పోలవరం యొక్క మైదానంలోకి ప్రవేశిస్తుంది. రైటే. గోదావరి నది యొక్క మొత్తం పొడవు 1450 కిలోమీటర్లు ఉంటుంది. 1650 కాదు, తప్పు. గోదావరి నది యొక్క ఉభయ 2 రాష్ట్రాలలో 772, మన రాష్ట్రంలో మాత్రం 252 కిలోమీటర్లే. గోదావరి నది యొక్క పొడవు ఆంధ్రప్రదేశ్లో 512 అంటున్నాడు, తప్పు. ఇది తెలంగాణలో 512. రైట్. క్లారిటీగా మీరందరూ కూడా గమనించుకోగలగాలండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ మనకి చాలా సరదాగా అడుగుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. రైట్. క్లియర్గా ఇప్పుడు ఏ తప్పంటే 2, 4 అనేటి తప్పుగా మనం భావిస్తాం. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. క్లియర్గా ఎస్. చూడండి,
గోదావరి నది యొక్క మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఎస్, గోదావరి నది యొక్క ఆంధ్రప్రదేశ్లో 212, రైట్, క్లియర్గా 212 మొత్తం పొడవు 1465 అప్రాక్సిమేట్లీగా. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 212 కిలోమీటర్లుగా మనం చెప్తూ ఉన్నాం, రైట్. సో చాలా జాగ్రత్తగా ఈ ఉభయ రాష్ట్రాలలో మాత్రం 772, రైట్, క్లియర్. సో డన్. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం పరిగణిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, క్లియర్ గా మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి, రైట్, క్లియర్ గా. సో ఈ క్రింది ఇవ్వబడిన ఉపనదుల్లో గోదావరి నది యొక్క ఉపనది అతి పెద్ద ఉపనది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. గోదావరి ఆ ఉపనదుల లేకల్లా మనం అందరం కూడా అతి పెద్ద ఉపనది ఏమిటి అంటే గోదావరి నది యొక్క అతి పెద్ద ఉపనది ఏమిటి అంటే ప్రాణహిత. ప్రాణహిత ప్రాణహిత ఈ ప్రాణహిత అనేది మన గోదావరి ఉపనదుల లేకల్లా అతి పెద్ద ఉపనదిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లియర్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ఏమిటో ఒక్కసారి చూసుకోగలగాలి. ఎస్, ఆంధ్రప్రదేశ్లో గోదావరి యొక్క పరివాహ ప్రాంతం 24%, రైటే. గోదావరి నది యొక్క పరివాహ ప్రాంతం 7 రాష్ట్రాలలో విస్తరించబడింది, రైటే. 7 రాష్ట్రాలలో విస్తరించబడింది. సో ఆ 7 రాష్ట్రాలు ఏమిటి అనేది కూడా మనం చూసుకోవడం జరిగింది. గోదావరి పరివాహ ప్రాంతాలలో తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రదేశం అరోమా కొండ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అరోమా కొండ, గోదావరి పోయే ప్రాంతాలలో అరోమా కొండ అనేది ఎత్తైనది. ఆల్రెడీ గతంలో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 24% గోదావరి. సో 7 రాష్ట్రాలలో సో అరోమా కొండ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లియర్ గా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం అందరం కూడా డిస్కస్ చేసుకునే అంశం అండి. గోదావరి నది యొక్క కుడివైపు కలిగిన ఉపనదుల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. సరికాని, కుడివైపు నుంచి వచ్చి కలిసేటి కాకుండా ఉండేటి ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అనేది మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏమిటో ఒక్కసారి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ మనందరికీ గోదావరి యొక్క కుడివైపు నుంచి వచ్చే సో ఏమిటి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ అంటే సో మనకి సరికాని వాటిని గుర్తించండి అంటున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామంటే సో మంజీరా కావచ్చు, ఇంద్రావతి కావచ్చు, ప్రావారా కావచ్చు, శబరి కావచ్చు, కిన్నెరసాని కావచ్చు. ఇవన్నీ కూడా ఎడమ వైపు నుంచి వచ్చి కలుస్తాయి. మంజీరా మరియు ప్రావార, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి ఇవన్నీ కూడా మనకి ఎడమ వైపు నుంచి వచ్చి కలుస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మంజీరా నది కావచ్చు, ప్రావార నది కావచ్చు, ఇంద్రావతి కావచ్చు, కిన్నెరసాని కావచ్చు, మరియు శబరి కావచ్చు. ఇవన్నీ కూడా మనకి మనకి ఎడమ వైపు నుంచి కుడి వైపు గల ఉపనదుల సంఖ్య సరికానిది అంటున్నాడు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఇవన్నీ కూడా మనకి ఎటువైపు నుంచి వచ్చి కలుస్తాయి అంటే ఎడమ వైపు నుంచి వచ్చి కలవడం జరుగుతూ ఉంటుంది, రైట్, క్లియర్ గా. ఎడమ వైపుల దృష్ట్యా సరైనటి ఏమిటి అంటున్నాడు. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎడమ వైపు కల సో దాన్ని చూడండి మీరే. ఇక్కడే చూద్దాం. ప్రాణహిత, వార్ధ, వెన్గంగ, సో పెన్గంగ, ఇంద్రావతి, శబరి, పెంచ్, సీలేరు, కడియం, పూర్ణధన, ధూన్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం, రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏమేమిటి అనేది చూడండి. ప్రాణహిత, వార్ధ, పెన్గంగ, వెన్గంగ, ఇంద్రావతి, శబరి, పెంచ్, సీలేరు, కడెం, పూర్ణ, ధన ఇవన్నీ కూడా మనకి ఎడం వైపు నుంచి వచ్చి కలిసేటిగా మనం మాట్లాడుకుంటున్నాం, రైట్, క్లియర్ గా. ఈ క్రింది వాటిలో రాష్ట్ర భూభాగం ఏ దిశ వాలి ఉండటం వలన రాష్ట్రంలో ప్రవహించే నదులన్నీ సాధారణంగా వాయువు నుంచి ఆగ్నేయం వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అంటే ఎలా ఉంది అంటే వాడు క్వశ్చన్ అడిగేటప్పుడు రాష్ట్ర భూభాగము ఏ దిశలో వాడి ఉండటం వలన నదులన్నీ బంగాళాఖాతంలో కలుస్తున్నాయంటే వాయువు నుంచి ఆగ్నేయంకో మనకి వాలి ఉండడం ద్వారా వాయు భాగం నుంచి ఆగ్నేయం వైపుకి సో మనకి ఆగ్నేయం వైపుకి వాలి ఉండడం వలన సో ఇలా మన ఆంధ్రప్రదేశ్ వాలి ఉండడం వలన ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి
మాట్లాడుకుంటున్నాం. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్. పెన్నా నదికి సంబంధించి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పెన్నా నది కర్ణాటకలోని చిక్కబళ్ళూరు జిల్లాలోని సిడిమెట్ల గ్రామం వద్ద ఇది జన్మిస్తుంది అని చెప్తున్నాడు. సో కర్ణాటకలో నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది. ఇది తప్పు. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం దగ్గర చేలూరు అనే గ్రామం వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జిల్లాల గుండా ఇది మనకి ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. 4 జిల్లాలు. రైట్. కర్ణాటకలో నందిదుర్గ కొండల్లో ఇది జన్మిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి నందిదుర్గ కొండల్లో ఇది జన్మించేది యాక్చువల్గా చిట్మన్. కాబట్టి ఒకటి తప్పు. సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. కాబట్టి ఒకటి అనేది తప్పుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో మొదటిగా కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. అయితే ఈ కృష్ణా నది ప్రవాహంతో సంబంధం కలిగిన ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏమిటి? ఓకే. 1 గుంటూరు జిల్లా, 2 కృష్ణా జిల్లా, 3 పలనాడు జిల్లా, 4 ఎన్టీఆర్ జిల్లా. ఈ 4 జిల్లాలతో సంబంధం అనేది కలిగి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది కింద ఇవ్వబడిన ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఏలూరు, అల్లూరి సీతారామ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అన్నిట్లో కూడా ప్రవహిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. క్లియర్గా. నెక్స్ట్ వన్. ఈ క్రింద వాక్యాలను కృష్ణా నదికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. రైట్. సో రెండో పెద్ద అతి పెద్ద నది. ఎస్. సో 1400 కిలోమీటర్లు. ఎస్. సో 612 ఉభయ రాష్ట్రాల్లో. రైట్. సో కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో 945 కిలోమీటర్లు అనేది రాంగ్, గుర్తుపెట్టుకోండి. సో ఉభయ రాష్ట్రాలలో 612, 1400 కిలోమీటర్లు. సో మన 485 అనేది మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహించడం జరుగుతుంటుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదుల కల్లా, సో గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదుల కల్లా పొడవైనది ఏమిటి అంటే పెన్నా. పెన్నా తర్వాత పొడవైనది ఏమిటి అంటే కృష్ణ. కృష్ణా తర్వాత పొడవైనది ఏమిటి అంటే గోదావరి. గోదావరి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదుల కల్లా పొడవైనది పెన్నా, రెండో పొడవైనది కృష్ణ, మూడో పొడవైనది గోదావరి నదిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా గమనించుకోగలగండి. సో రైట్. కృష్ణా మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో పుట్టిన తదుపరి ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. మధ్యప్రదేశ్లోకి వెళ్ళదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ తర్వాత 4 రాష్ట్రాలలో ప్రవహించేది ఇదని చెప్తున్నాం. గోదావరి నది యొక్క పరివాహ 7 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఆ 7 రాష్ట్రాలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకుని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అంటున్నారు. రైట్. సో గుర్తుపెట్టుకోవాలి. సో మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక అంటున్నారు. రైట్. సో ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ అంటున్నారు. సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇక్కడ ఎక్కడ వెళ్ళదు అంటున్నాడు? గుజరాత్ అనే ప్రాంతంలోకి వెళ్ళదు. సో అదే విధంగా పశ్చిమ బెంగాల్ అనే ప్రాంతంలోకి వెళ్ళదు. రైట్. గుర్తుపెట్టుకున్నారు. మనం పోయేది 7 రాష్ట్రాలు ఏమేమిటి అంటే 1 మహారాష్ట్ర, 2 గుర్తుపెట్టుకోనండి. సో ఆంధ్రప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 తెలంగాణ, 5 కర్ణాటక, 6 ఒడిషా. ఒడిషా ప్రాంతంలో కూడా మనకి వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యప్రదేశ్ 1, 2, 3, 4, 5, 6, 7. రైట్. ఈ విధంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కర్ణాటక ఇచ్చుకున్నాం కాబట్టి 7 ప్రాంతాలలోకి వెళ్ళడం జరుగుతుంది. కృష్ణా నది యొక్క కుడివైపు దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఈ క్వశ్చన్లన్నీ సో మనకి ఇస్తున్నాం, అవి ఏమిటి అనేది చూడండి. రైట్. సో కుడివైపు నుండి దృష్ట్యా సరికాని వాటిని తుంగభద్ర, మూసి, మలప్రభ, సో పంచగంగ, కోయన, హాల్దియా ఇవన్నీ కూడా కుడివైపును కలవు. సో మనకి సో ఎడమ వైపు నుంచి వచ్చి కలుస్తాయి కృష్ణా నదికి అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థకి సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాక్యాలు గుర్తించండి. నదుల రాష్ట్రంగా 40 గుర్తుపెట్టుకోవాలి. 5 అంతర్రాష్ట్రాలు అనేటివి ఉంటాయి. అంతర్రాష్ట్ర నదులు 5 ఉంటాయి. రైట్. క్లియర్ గా. ఈ క్రింది వానిలో కృష్ణా నది యొక్క సో ఎడమ వైపు నుంచి
ఉపనదులైన సరైన వాటిని గుర్తించుకోండి అంటున్నారు. చాలా జాగ్రత్తగా. దిండి, మూసి, సో భీమా, హాల్దియా, మున్నేరు, పెద్దవాగు, పాలేరు మరియు తుంగభద్ర. ఇవన్నీ కూడా ఎడమ వైపు వచ్చి కలిచేటివి. దిండి అనేది కావచ్చు, మూసి అనేది కావచ్చు, భీమా కావచ్చు, హాలియా కావచ్చు, మున్నేరు కావచ్చు, పెద్దవాగు కావచ్చు, పాలేరు కావచ్చు, తుంగభద్ర కావచ్చు. రైట్, క్లియర్‌గా మీ అందరూ కూడా గమనించుకోగలగాలి. పలనాడు ఎన్టీఆర్ మరి కృష్ణా జిల్లా, గుంటూరు బాపట్ల సరిహద్దు, కర్నూలు జిల్లాగా ఈ యొక్క ప్రవచనం అంటే కృష్ణా నది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్ కానీ చూస్తే గోదావరి నదికి సంబంధించి సరైన వాక్యాలని గుర్తించండి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలో త్రయంబస్పురం, రైట్. తెలంగాణ రాష్ట్రం దాటగానే ఆంధ్రప్రదేశ్లో బోర్గంపాడు, రైట్. గోదావరి, ఉభయ గోదావరి యానం జిల్లా వారికి 7 శాఖలుగా విడిపోతుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది, రైట్. సో గోదావరి నది 7 శాఖలుగా విడిగిన తర్వాత బంగాళాఖాతంలో కలవడం గోదావరి నదిని సప్త గోదావరిగా పిలుస్తారు, రైట్. అన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. ఎగ్జామ్ ఓరియంట్ మీరందరూ కూడా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ ఓరియంట్ రైట్. సో పశ్చిమ కనుమల్లోనే నాసిక్లోని త్రయంబకం, ఎస్. గోదావరి తెలంగాణ రాష్ట్రం దాటగానే ఆంధ్రప్రదేశ్ బుర్గంపాడు, రైట్. ఉభయ గోదావరి యానం జిల్లాలు గుండా ప్రవహిస్తూ 7 శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో దాన్నే సప్త గోదావరి అంటారు, రైట్. ఇవన్నీ కూడా అన్ని కూడా రైట్ పాయింట్లుగానే మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. గోదావరి నది ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలకి సో మనకి సరిహద్దుగా రాజమండ్రి దిగువన ఏ ప్రదేశం వద్ద 7 శాఖలుగా విడిపోతుంది. 7 శాఖలుగా ధవళేశ్వరం దగ్గర, రాజమండ్రి దగ్గర 7 శాఖలు, ఆ రాజమండ్రి దగ్గరలోనే 7 శాఖలుగా ధవళేశ్వరం దగ్గర విడిపోతుంది. కృష్ణా నదికి సంబంధించిన సరైన వాక్యాలని గుర్తించండి, రైట్. గుర్తుపెట్టుకోనండి. కృష్ణా నది పశ్చిమ కనుమల్లో పుట్టి తదుపరి 3 రాష్ట్రాల గుండా సో ఆంధ్రప్రదేశ్ ప్రవహిస్తుంది, రైట్. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, రైట్. కృష్ణా నదికి ముచ్చుమరి అనే గ్రామం వద్ద గ్రామం కర్నూలు జిల్లాలో కలదు. కృష్ణా నదికి సంబంధించి ముచ్చుమరి అనే గ్రామం కర్నూలు జిల్లాలో కలదు. నదీ పరివాహ ప్రాంతం 27.4% గా ఉంటుంది ఎక్కువగా మనకి. సో 27.4% గా ఈ కృష్ణా నది యొక్క పరివాహ ప్రాంతం ఉంటుంది, రైట్. అంతా కూడా రైటే. కృష్ణా జిల్లాలో ఒక చిన్న నది ఏమిటి? కృష్ణా జిల్లాలో అతి చిన్న నది ఏమిటి అంటే బుడమేరు. సో ఆంధ్రప్రదేశ్ యొక్క దుఃఖదాయినిగా పిలుస్తున్న బుడమేరు అనేది సో కృష్ణా ఈ యొక్క మనకి కృష్ణా జిల్లాలో ఉన్న అతి చిన్న నదిగా మనం చెప్తాం ఫ్రెండ్స్. గోదావరి నదికి సంబంధించిన వాక్యాలని ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ క్వశ్చన్, రైట్. సో కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం, రైట్. గుర్తుపెట్టుకోనండి, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది గోదావరి నది? సో ఒక్కసారి చూసుకోండి, ఇది కూడా చెప్తాను మరొకసారి. 7 పరివాహ ప్రాంతాలలో 7 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో వెళ్తుంది. 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఏపీ, 5 ఛత్తీస్గఢ్, 6 ఒడిశా, 7 పుదుచ్చేరి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, రైట్. అతి పెద్దది చెప్పడం జరిగింది. అతి పెద్దది గోదావరి నదుల లేకల్లా ఉపనదుల లేకల్లా అతి పెద్దది ఏమిటి అంటే ప్రాణహిత చెప్పుకోవడం జరిగింది. ప్రాణహిత అని చెప్పేసి మాట్లాడుకున్నాం. క్లియర్‌గా డన్, రైట్. జాగ్రత్తగా గమనించుకోండి. తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే అతి పెద్ద నది. తూర్పు కనుమల్లో పుడుతుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఒడిశాలో 96 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 130 కిలోమీటర్లు, మరియు దీని ఉపనది మహేంద్ర తనయ అంటారు, రైట్. దీనికి ఉండే ఉపనది పేరు మహేంద్ర తనయ. అది ఏమిటి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్. క్లియర్‌గా తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే అతి పెద్ద నది వంశధార నది. ఆ వంశధార నది యొక్క ఉపనది మహేంద్ర తనయ. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో 130, ఒడిశాలో 96. కాబట్టి వంశధార అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. తూర్పు కనుమల్లో అతి పెద్ద నది ఏమిటంటే వంశధార. సో బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని ఉపనది మహేంద్ర తనయగా చెప్పడం జరుగుతూ ఉంటుంది, క్లియర్‌గా.
మున్నేరు నదికి సంబంధించి సరికాని వాక్యాలని గుర్తించండి. సో వరంగల్ జిల్లాలోనే పాకాల సరస్సు వద్ద జన్మిస్తుంది. పులిచింతల ఈ నది పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలో కలుస్తుంది. అకేర అకేరు మరియు వైరా అనేవి ఈ నదుల యొక్క ఉపనదులు. రైట్, ఇవన్నీ కూడా రైటే. మున్నేరు నది యొక్క దాని యొక్క ఉపనది అంటే కృష్ణా నది యొక్క ఉపనది. ఎక్కడ అంటే వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు దగ్గర జన్మిస్తుంది. పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలో కలిసిపోతుంది. అకేరు మరియు వైరా అనేవి దీని యొక్క ఉపనదులుగా చెప్తాము. సో పైవన్నీ సరైనవే, ఏది కూడా తప్పు కాదు అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుందాం. రైట్, కింద ఇవ్వబడిన వాక్యాలు ఏ ఉపనదికి సంబంధించినవి? ఉపనది కర్ణాటకలో జన్మించినది. సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. పరిగి మండలంలో సంగమేశ్వర్ వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. సో కర్ణాటక జిల్లాలో పుడుతుంది. సో సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఆంధ్రప్రదేశ్ మండలంలో వెళ్తుంది. పరిగి మండలంలో సంగమేశ్వర వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. సో ఏమిటి అంటే ఇది జయమంగళగా చెప్తున్నాం. పెన్నా నది యొక్క ఉపనది జయమంగళ. ఇది కర్ణాటకలో పుట్టి సత్యసాయి జిల్లాలోని పరిగి మండలం ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పరిగి మండలంలో సంగలేశ్వరం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దాని పేరే జయమంగళగా చెప్తున్నాం. ఈ క్రింది వాటిలో పాపాగ్నికి సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి. ఎస్, కర్ణాటకలోని చిక్కుబరి దగ్గర చిరుమట్ల వద్ద జన్మిస్తుంది. రైట్. సో అన్నమయ్య జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి అదే జిల్లాలో మైదానంలో పారుతుంది. కడప జిల్లాలోని కమలాపురం దగ్గర పెన్నా నదిలో ఎస్ పాపాగ్ని నది. ఈ పాపాగ్ని నది ఉపనదికి సంబంధించి ఎస్ కర్ణాటకలోని చిక్బలూరు జిల్లా మనకి చిడుమట్ల గ్రామం వద్ద జన్మించి అన్నమయ్య జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి అదే జిల్లాలో మైదానం ప్రాంతంలోకి పారుతూ కమలాపురం దగ్గర కడప జిల్లాలోని మనకి కమలాపురం దగ్గర పెన్నా నదిలో కలుస్తుంది. ఇవన్నీ కూడా సరైనవి కానీ మనం అందరం కూడా ట్రీట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. మచ్కండ్ నది విశాఖపట్నం జిల్లాని మడుగు కరములో పుడుతుంది. రైట్. ఒరిషాలను ఉత్తర దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. రైట్. మచ్కండ యొక్క డుడుమా జలపాతం కలదు. రైట్, గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కటి కూడా రైటే. మచ్కండ అనే నది విశాఖపట్నం జిల్లాలోని మడుగు కణముల్లో జన్మిస్తుంది. ఒరిషా గుర్తుపెట్టుకోవాలి. ఒరిషా ఉత్తర దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. రైట్. ఈ యొక్క మచ్కండ్ అనేది డుడుమా జలపాతం కలదు ఈ నది పైన. 1, 2, 3 అనేది రైట్ అనేవి. పాపాగ్ని ఉపనదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. రైట్. సో కడప జిల్లాలోని గాలివీడు మండలం వెలుగొల్లు గ్రామం వద్ద మధ్య తరహా గుర్తుపెట్టుకోవాలి. గాలివీడు దగ్గర ఈ కడప జిల్లాలోని గాలివీడు మండలం వెలుగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల నిర్మించబోతున్నారు. రైట్. దీ నది పాపాగ్ని. సో గుర్తుపెట్టుకోవాలి. ఈ నది పైన ప్రఖ్యాతిగాంచిన గండి క్షేత్రం వెలిసి ఉంది. రైట్. ఇది పాపాగ్ని నది శేషాచల కొండలను చీలుసుకుంటూ కొండలకు గండి కొట్టుతుంది కాబట్టి గండి అనే పేరు వచ్చింది. ఎస్, శేషాచలం కొండల్ని చీలుస్తుంది ఇది పాపాగ్ని నది. గుర్తుపెట్టుకోవాలి. కడప జిల్లాలోని గాలివీడు మండలం వెలుగొల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ ని ఈ పాపాగ్ని నది పైన నిర్మించుకుంటూ సో ఈ నది పైన గండి క్షేత్రం అనేది పిలిచింది. ఈ పాపాగ్ని అనేది గుర్తుపెట్టుకోండి. సో శేషాచల కొండలను చీల్చుకుంటూ కొండలకి గండి కొడుతుంది కాబట్టి గండి అనేది రావడం జరిగింది. రైట్. క్లియర్ గా 3 కూడా రైట్ అనేవిగా మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. రైట్. ఈ క్రింది వానిలో పెన్నా నది యొక్క ఉపనదులకు సంబంధించి ఏవేవి? సో గుర్తుపెట్టుకోవాలి. పాపాగ్ని, చిత్రావతి, సగిలేరు, కుందిలేరు, చేయలేరు, జయమంగళేరు, బొగ్గేరు. రైట్. ప్రతి ఒక్కటి కూడా రైటే చెప్పుకున్నాం. పాపాగ్ని, చిత్రావతి, సగలేరు, కుందేరు, చెయ్యేరు, జయమంగళ, బొగ్గేరు కూడా మనకి పెన్నా నది యొక్క ఉపనదే. గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద జన్మించి ఆనకట్ట 2 రాష్ట్రాల కర్ణాటక మరియు సో గుర్తుపెట్టుకోవాలి నిర్మించి సో ఇది ఒక వివాదాస్పదం కావడం జరిగింది. సో కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట బాగేపల్లి. కోలారు జిల్లా, కోలారు అంటానే మీ అందరికి తెలియాలి బంగారుకు ఫేమస్. ఈ కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట 2 రాష్ట్రాలు
సో కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాస్పదంగా ఏర్పడింది. అది ఏ నది అంటే చిత్రావతి నదిగా చెప్పడం జరుగుతుంది. చిత్రావతి నదిగా మనం అందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. ఎస్, ఈ క్రింద ఇవ్వబడిన అంతర్రాష్ట్ర నదుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలతో సంబంధం కలిగిన అంతర్రాష్ట్ర నదిని గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, సో మనకి చూసుకున్నట్లయితే ఈ ఏపీకి ఈ యొక్క ఒడిశాకి మధ్య ఏమున్నాయి అంటే, ఒకటి బహుదా నది, 2 మహేంద్ర తనయ నది, 3 వంశధార, 4 నాగావళి. రైట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో వంశధార యొక్క వంశధార ఉపనదినే మహేంద్ర తనయ, బహుదా నది మరియు నాగావళి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కి మరియు ఒడిశాకి మధ్య సో అంతర్రాష్ట్ర నదులుగా గుర్తింపబడినాయి. చాలా చాలా ఇంపార్టెంట్. బహుదా నది, మహేంద్ర తనయ నది, వంశధార నది, నాగావళి నది. ఇవన్నీ కూడా బహుదా నది, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి. రైట్, క్లియర్ గా డన్. గుండ్లకమ్మ యొక్క ఉపనదులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. గుండ్లకమ్మ యొక్క ఉపనదులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమని పిలుస్తున్నామయ్యా అంటే, సో ఇక్కడ దువ్వలేరు, జంపలేరు, చిలకలేరు, పొగ్గులే వాగు అనేటి దీని యొక్క ఉపనదులుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గుండ్లకమ్మ నలమల అడవుల్లో పుట్టే అతి పెద్ద నది గుండ్లకమ్మ. ఈ గుండ్లకమ్మ యొక్క ఉపనదులు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో దువ్వలేరు, జంపలేరు, చిలకలేరు, పొగులేరు, రా రా రాళ్లవాగు. ఇవన్నీ కూడా సో గుండ్లకమ్మ నది యొక్క ఉపనదులుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాళ్లవాగు మరియు చిలకలేరు, పొగుళ్ళు వాగు మరియు దువ్వలేరు, జంపలేరు అన్నది గుండ్లకమ్మ యొక్క ఉపనదులుగా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. స్వర్ణముఖి నది తీర దేశంలో ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఉంది. ఈ నదికి మరొక పేరు ఏం పేరు అని క్వశ్చన్ మనకి మాట్లాడుతున్నారమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. స్వర్ణముఖి చిత్తూరు జిల్లాలో సో శ్రీకాళహస్తి దేవాలయం అనేది ఉంటుంది. వాయులింగమైన శ్రీకాళహస్తి. ఈ స్వర్ణముఖి నదికి మరొక పేరు ఏమిటంటే మొగలేరు అని పిలుస్తారు. మొగలేరు అని చెప్పేసి ఈ స్వర్ణముఖి యొక్క మనకి మొగలేరుగా పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మొగలేరుగా పిలవడం జరుగుతుంది. మొగలేరు అంటే ఈ స్వర్ణముఖి నది ఒడ్డిన శ్రీకాళేశ్వరి దేవాలయం ఉంది. ఈ స్వర్ణముఖి నదికి మరొక పేరు పేరంటే మొగలేరుగా పిలవడం జరుగుతుంది. మొగలేరుగా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ క్రింది ఏ జలపాతానికి సంబంధించినవి రైట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది చూసుకోవాలి. ఇది తిరుపతి జిల్లా వెంకటేశ్వర నేషనల్ పార్క్ లో కలదు. రైట్, ఈ జలపాతం ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైనది. రైట్, తలకోన జలపాతం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తలకోన జలపాతం తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లో ఎత్తైన జలపాతంగా ఉన్నది. గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టను సరార్ధన్ కాటన్ ఎప్పుడు నిర్మించారు? 1852 సంవత్సరంలో నిర్మించారు. 1852 సంవత్సరంలో ఈ యొక్క మనకి గోదావరి నది పైన ధవళేశ్వరం ఆనకట్టను సర్ ఆర్థర్ కాటన్ అనే వ్యక్తి ఎప్పుడు నిర్మించారయ్యా అంటే 1852 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోవాలి. రాష్ట్రంలో ముఖ్యమైన జలపాతాలకు సంబంధించి ఈ యొక్క మనకి సరైన వాటిని కపిల తీర్థ జలపాతం అనేది సో తిరుపతి శేషాద్రి కొండల్లో కపిలేశ్వర స్వామి పాదాల వద్ద ఉంది. రైట్. డుడుమా జలపాతం అనేది విశాఖపట్నం మడుగు జిల్లాలోని మచ్చుకండ్రి నది పైన ఉంది. రైట్. సో కపిల తీర్థం అనేది కూడా ఇక్కడే ఉంది. తలకోన అనేది కూడా ఇక్కడే ఉంది. అయితే తలకోన రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా చెప్పడం జరుగుతుంది. కపిల తీర్థ జలపాతం కూడా తిరుపతి శేషాద్రి కొండల్లోనే శేషశలం కొండల్లోనే కపిలేశ్వర స్వామి పాదాల వద్ద ఉంది. డుడుమా జలపాతం కూడా విశాఖ జిల్లాలోనే మడుగు కొండల్లో మచ్చుకండ నది పైన ఉంది. రెండు కూడా సరైనవిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గమనించుకొని ఇవన్నీ కూడా మనం ఆన్సర్లు చేసుకుంటూ పోతున్నాం. గుండ్లకమ్మ నది దాని మార్గంలో ప్రకాశం జిల్లా 2 చెరువుల్ని ఏర్పాటు చేస్తుంది. ఈ క్రింది వానిలో ఆ నదులకు సంబంధించి గుర్తించండి. 1 కంబం చెరువు, 2 మార్కాపురం చెరువు. రైట్. గుండ్లకమ్మ నది అనేది నలమల అడవుల్లో పుడుతుంది. నలమల అడవుల్లో పుడుతున్న ఈ నలమల అడవుల్లో పుట్టిన అతి పెద్ద నది ఏమిటంటే గుండ్లకమ్మ. ఈ గుండ్లకమ్మకి దువ్వులేరు, రాళ్లవాగు సో ఇవన్నీ కూడా ఉపనదులుగా చెప్తున్నాం. అయితే గుండ్లకమ్మ దాని యొక్క మార్గంలో
జిల్లాలో 2 చెరువులు, ఒకటి మార్కాపురం, 2 ఖమ్మం చెరువులుగా మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం. రైట్, క్లియర్ గా అడ్డాను చూసుకోవాలి. నాగలాపురం జలపాతానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగలాపురం జలపాతానికి సంబంధించిన సరికాని వాక్యాలను గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి. నాగలాపురం అనేది సో మనకి చిత్తూరు జిల్లా దగ్గర ఉంది. రైట్, ఇది సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వేద నారాయణ స్వామి యొక్క ఆలయం కలదు. రైట్, సో నాగలాపురం జలపాతం అనేది ఎక్కడుంది అంటే, నాగలాపురం జలపాతం అనేది ఎక్కడుందంటే చిత్తూరు జిల్లా వేద నారాయణ స్వామి ఆలయం దగ్గర ఈ నాగలాపురం అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్ గా డన్. నెక్స్ట్ వన్, నాగావళి యొక్క ఉపనదులు ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్. నాగావళిని మనం లాంగున్యా నదిగా పిలుస్తాము. లాంగున్యా, ఈ లాంగున్యా నదిగా పిలుస్తాం. శ్రీకాకుళంలో స్వర్ణముఖి, సో వేదావతి, ఒట్టిగడ్డ, జంజావతి ఇవన్నీ కూడా నాగావళి నది యొక్క ఉపనదులుగా వేదావతి, జంజావతి, మరి స్వర్ణముఖి, మరి ఒట్టిగడ్డ అనేది సో మనకి ఈ విధంగా దీని యొక్క ఉపనదులుగా మనం చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రవహించే 15 అంతర్రాష్ట్ర నదుల దృష్ట్యా ఈ క్రింది వాటిలో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మాత్రమే సంబంధం ఉండేటి ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్. బుడమేరు, తమిళేరు 15 పోతాయండి. ముఖ్యంగా పెద్ద పెద్ద నదులు అయితే 5 పోతాయి. సో మెయిన్ గా మనకి 15. బహుదా నది, వంశధార నది, సో మహేంద్ర తనయ నది, ఈ విధంగా చెప్పినాం కదా. సో ఇలా ఒడిశాకి మనకి 4 ఉన్నాయి. అట్లా తెలంగాణకి మనకి ఎన్ని ఉన్నాయి అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బుడమేరు, ఎర్ర కాలువ, తమిళేరు, ఈ యొక్క మనకి సో ఈ నదులు అనేటి మనకి అంతర్రాష్ట్ర నదులుగా చెప్తున్నాం. బుడమేరు, తమిళేరు, ఎర్ర కాలువ అనేది మనకి అంతర్రాష్ట్ర నదులుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా మనకి తెలంగాణకి మధ్య అంతర్రాష్ట్ర నదులుగా ఇవి చెప్పుకోవడం జరుగుతుంటుంది. రాష్ట్రంలో ముఖ్యమైన జలపాతాల దృష్ట్యా కింద ఇవ్వబడిన ఏవి అని చెప్తున్నారు. గుర్తుపెట్టి, ఈ జలపాతం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఈ యొక్క పెంచిన నరసింహస్వామి దేవాలయం అంటేనే పెంచెల కోన అని చెప్పేసి మనం మాట్లాడుకోగలగాలి. తలకోన తిరుపతిలో ఉంది. నాగలాపురం చిత్తూరు జిల్లాలో ఉంది. వేద నారాయణ స్వామి అని ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. క్లియర్ గా సో అంతర్రాష్ట్ర నది అయిన గోదావరి నదితో సంబంధం కలిగి ఉన్న రాష్ట్రాల దృష్ట్యా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఏది సరి కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. 7 రాష్ట్రాలలో పోతుంది. ఒకటి ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరిలో కూడా పోతుంది. సో మధ్యప్రదేశ్, తమిళనాడులో ఇది పోదు అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటాం. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్, పెన్నా నదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. పెన్నా నదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. నందిదుర్గ కొండలో పుడుతుంది. సత్యసాయి అనంతపురం కడప జిల్లా. రైట్, ఊటుకూరు దగ్గర కలుస్తుంది. 1, 2, 3 అనేది రైట్ గుర్తుపెట్టుకోండి. సో సరైనది కనుక్కోండి. పెన్నా నదికి పినాకిని అని పిలుస్తారు. రైటే. నాగావళికి లాంగునియా అని పిలుస్తారు. రైటే. మచ్కండికి మత్స్య కొండల అని పిలుస్తారు. రైటే. ఇవన్నీ కూడా రైటే, గుర్తుపెట్టుకోండి. పెన్నా నదిని పినాకిని అని, నాగావళిని లాగున్య అని, మత్స్యకండిని మత్స్యస్థ కొండలగా పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైటే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పెన్నా నదికి సంబంధించి నందిదుర్గ కొండల్లో పుట్టింది కర్ణాటక. సత్యసాయి జిల్లా అనంతపురం, కర్నూలు, ఊటుకూరు వద్ద బంగాళాఖాతం. రైట్, ఇవన్నీ కూడా రైటే. రైట్, చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాణిలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి 35 కిలోమీటర్ల దూరం ప్రవహించి తిరిగి వర్షాలకు వచ్చి 2 రాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహించి వంశధార నదిలో కలిసేది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకి ప్రవేశించి 35 కిలోమీటర్ల దూరం ప్రవహించిన తర్వాత తిరిగి ఒడిశాలోకి వచ్చి 2 రాష్ట్రాల సరిహద్దుల్లో గుర్తుపెట్టుకో. ఫస్ట్ మన శ్రీకాకుళం జిల్లాలో పుడుతుంది, మళ్ళీ 35 కిలోమీటర్లు పోయి మళ్ళీ ఒడిశాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఒడిశాకి మరియు ఆంధ్రప్రదేశ్లో వంశధార నదిలో కలుస్తుంది. మహేంద్ర తనయ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మహేంద్ర తనయ. కృష్ణా నది మహారాష్ట్ర పశ్చిమ కనుమలో పుట్టి తదుపరి ఏ రాష్ట్రాల గుండా ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది? ఏ రాష్ట్ర తర్వాత దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ.
సో మహారాష్ట్ర, మళ్ళీ కర్ణాటక, మళ్ళీ తెలంగాణ, మళ్ళీ ఏపీలోకి రావడం జరుగుతుంది. క్లియర్గా గోదావరి సో సముద్రంలో కలిసే ప్రాంతాలను బట్టి సరైనది. గౌతమ్ అనేది యానం దగ్గర కలుస్తుంది, రైట్. వశిష్ట వచ్చేసి మనకి నర్సాపురం దగ్గర అంతర్వేది. వైనతేయ కోమరిగిరిపట్నం తూర్పు గోదావరి, రైట్. ఇవన్నీ కూడా క్లియర్ గానే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, రైట్. గుర్తుపెట్టుకోనండి. ఈ క్రింది వానిలో మనకి భిన్నమైనది ఉప్పుటేరు, రామలేరు, బుడమేరు. ఉప్పుటేరు, రామలేరు, బుడమేరులు అనేది కొల్లేరు సరస్సులో నీటిని చేరుస్తాయి. సగిలేరు అనేది ఉపనది యొక్క, సో గుర్తుపెట్టుకోవాలి, ఉపనది పెన్నా నది యొక్క ఉపనదిగా చెప్తున్నాం. నెల్లూరు పట్నం ఏ నది ఒడ్డున ఉంది? పెన్నా నది ఒడ్డున ఉంది, రైట్. గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ కూడా తెలిసిన ముఖ్యమైన సమాచారమే ఇదంతా కూడా, రైట్. నెక్స్ట్ మనం జాగ్రత్తగా గమనించుకుందాం. మరి కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాన పక్షుల కేంద్రంగా గుర్తించిన సంస్థ ఏమిటి? చాలా ఇంపార్టెంట్. కొల్లేరు యొక్క పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాన పక్షుల కేంద్రంగా గుర్తించిన సంస్థ బాంబే న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ది సొసైటీ. ఈ బాంబే న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ది సొసైటీ కొల్లేరు యొక్క పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాన పక్షుల కేంద్రంగా గుర్తించడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం, రైట్. సో మంచి ఏ నదిని నుంచి కొల్లేరు సరస్సులకి నీరు చేరుతాయి? సో గుర్తుపెట్టుకోవాలి, బుడమేరు, తమిళేరు, రామలేరు, ఉప్పుటేరు. ఉప్పుటేరు కూడా తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఏ ద్వీపంలో కలదు? సో ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకోవాలి. సో శ్రీహరికోట అంతరిక్షం ఏ సరస్సులో, ఏ ద్వీపంలో కలదండి? పులికాట. వైనాడు ఒకటి, మనకి ఈ యొక్క వైనాడు ఒకటి, మనకి శ్రీహరికోట ద్వీపం ఒకటి, పులికాటు ఒకటి. సో ఇవి మనకి అక్కడ ఉన్న దీపాలుగా చెప్పడం జరుగుతుంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఏ సరస్సు యొక్క దీపంలో కలదు అంటే, సో మనకి పులికాటు సరస్సులో కలదు అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం మిత్రులారా. ఇప్పుడు మనం నీటిపారుదల, ఏపీలోని నీటిపారుదల పైన ఉన్న క్వశ్చన్స్ కూడా ఇక్కడే మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల జాబితాలో లేని ప్రాజెక్ట్ ఏమిటి? విజయనగరం జిల్లాలో సాగునీటి యొక్క ప్రాజెక్టులో లేనిది సో అడారుగెడ్డ ప్రాజెక్ట్, తారక రామ తీర్థ సాగర్, ఈ రెండు మాత్రం ఉన్నాయి. అడారుగెడ్డ ప్రాజెక్టు, తారక రామ తీర్థ సాగర్, ఈ రెండు మాత్రం మనకి విజయనగరంలో సో మనకి సాగునీటి యొక్క ప్రాజెక్టులు ఉన్నాయి. తాడేపూడి మరియు జంపారా అనే ప్రాజెక్టులు అనేటి లేవుగా మనం చెప్పడం జరుగుతుంది. సో తాడేపూడి, ఈ రెండు కూడా మనకి లేవుగా చెప్పడం జరుగుతుంటుంది. తాడేపూడి ఎత్తిపోతల, జంపారా అనేది సాగునీటి ప్రాజెక్టు కిందకి లేవు. అంటే విజయనగరంలో ఉండేది ఆడోరిగెడ్డ ప్రాజెక్టు, తారక రామ తీర్థ యొక్క ప్రాజెక్ట్ అనేవి ఉన్నాయని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం మిత్రులారా. మీరందరూ కూడా గమనించుకోగలగాలి. వీటన్నిటిని కూడా ఎగ్జామ్ లో చాలా సరదాగా అడుగుతుంటాడు. మనమందరం ఆడేరుగడ్డ మరియు తారక రామ తీర్థ, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది ఈ యొక్క నదీ పరివాహ ప్రాంతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యానికి సంబంధించి సాగునీటి వినియోగ సామర్థ్యం అనేది మనం మాట్లాడుకోగలగాలి. ఏమిటి? కృష్ణా నది అనేది సో ఎన్ని టీఎంసీలు? 150 యొక్క టీఎంసీలు తీసుకుని వస్తుంది. గోదావరి నది అనేది సో ఎక్కువ టీఎంసీలు 468 టీఎంసీలు అనేటి సో నదీ పరివాహ ప్రాంతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు ద్వారా సాగునీటి వినియోగం ఏ దాని యొక్క ఎక్కువగా మనం వినియోగం చేస్తున్నామంటే గోదావరి నది, మళ్ళీ కృష్ణా నది. మరి తర్వాత మీ అందరికి తెలుసుకున్నది ఏమిటంటే పెన్నా నది అనేది 58.10 58 టీఎంసీలను గుర్తుపెట్టుకో. ఇది 469 టీఎంసీలను గుర్తుపెట్టుకో. ఇది 150 టీఎంసీలను గుర్తుపెట్టుకో. ఇది వంశధార 12 టీఎంసీలను గుర్తుపెట్టుకో. అంటే సో గోదావరి నది ఎక్కువగా ఉంది, ఆ తర్వాత కృష్ణా ఉంది. సో ఈ యొక్క నీటి ద్వారా, నీటి పరివాహ ప్రాంతం ద్వారా పెన్నా ఎక్కువగా ఉంది వినియోగించడం, ఆ తర్వాత వంశధార అనేది ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఈ క్వశ్చన్ ద్వారా, రైట్. చాలా జాగ్రత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కోవాడ జలాశయం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో నిర్మించబడింది. తమ్మిలేరు జలాశయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు నది పైన నిర్మించడం జరిగింది. ఎర్ర కాలువ
ఎర్ర కాలువ అనేది గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి కొంగువూరు వారి పైన ఎర్ర కాలువపై సుందర కృష్ణమూర్తి నిర్మించారు. ఎర్ర కాలువపై సుందర కృష్ణమూర్తి కాదు, కరాటం కృష్ణమూర్తి గారు నిర్మించడం జరిగింది. ఎర్ర కాలువ జలాశయం అనేది ఎక్కడుంది అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఏలూరు జిల్లాలోనే జంగారెడ్డి గూడెము గుర్తుపెట్టుకోవాలి. ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కాదు. ఇప్పుడు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెము కొంగువారిగూడెం వద్ద ఎర్ర కాలువపై మనకి ఎవరయ్యా అంటే కరాటం కృష్ణమూర్తి గారు మనకి నిర్మించడం జరిగింది. ఎర్ర కాలువ జలాశయం ఎక్కడుంది అంటే ఏలూరు అని గుర్తుపెట్టుకోండి. ఎర్ర కాలువకు సంబంధించి ఏలూరుకు సంబంధించి తమ్మిలేరు మరియు కోవాడ మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. పోలవరం మండలంలో కోవాడ మరియు తమ్మిలేరు వచ్చేసి చింతలపూడి నాగిరెడ్డిగూడెం దగ్గర తమ్మిలేరు నది పైన ఉన్నాయి అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూస్తే ఈ క్రింది వాటిలో నీటిపారుదల రంగంలో సాధించిన విజయాల దృష్ట్యా పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. పురుషోత్తపట్నం యొక్క ఎత్తిపోతల పథకానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తుపెట్టుకోండి. పురుషోత్తపట్నం అనేది ఎత్తిపోతల పథకం అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. గుర్తుపెట్టుకోవాలి. పురుషోత్తం పట్నం యొక్క ఎత్తిపోతల పట్నం పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు, తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం సమీపంలో నిర్మించిన పథకమే ఇది. రైట్. పోలవరం కుడి కాలువ ప్రధాన కాలువ గోదావరి వరద నీటిని విశాఖ జిల్లాలో పారిశ్రామిక వినియోగించుకోవడం కోసం. రైట్. పోలవరం యొక్క రైట్ హ్యాండ్ కాలువ అనేది మనకి ఏం చేస్తుందయ్యా అంటే విశాఖ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతానికి ఉపయోగించుకోవడం. రైటే. అంటే ఈ పురుషోత్తం పట్నం యొక్క ఎత్తిపోతల పథకం అనేది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. మనకి రైట్ కాలువ ఈ యొక్క పోలవరం యొక్క రైట్ కాలువ విశాఖ జిల్లా యొక్క పారిశ్రామిక అవసరాలకు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. 2022 డిసెంబర్ నాటికి గోదావరి, కృష్ణ, పెన్నా నదుల మీద నిర్మించబడినటువంటి భారీ మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకి సరికాని దానిని గుర్తించుకోండి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. తెలుగు గంగ మరి సోమగంగ, సోమశిల, హిమశిల అనేది మాట్లాడుకుంటున్నారు. రైట్. 2024 ఇంకా నిర్మించబడినటువంటి భారీ మధ్య తరహా, చిన్న తరహా ప్రాజెక్టులు సరికాని దానిని గుర్తించుకోండి అంటే తెలుగు గంగ, సోమగంగ ఇవి మనకి మాట్లాడుకోండి. తప్పు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అనేది ఫార్మేషన్ సరిగా లేదండి, పక్కన పెట్టేసేయండి. రైట్. ఎత్తిపోతల పథకానికి సంబంధించి సరైన వాక్యాలని గుర్తించండి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఈ పట్టిసీమ అనేది పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ పోలవరం యొక్క కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు నీటిని అందించే పథకం. రైటే. చింతలపూడి ఎత్తిపోతల పథకం తూర్పు గోదావరి జిల్లాలో మరి కృష్ణా జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎకరాలు అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాదు, ఓన్లీ పశ్చిమ గోదావరి జిల్లా. పట్టిసీమ యొక్క ఎత్తిపోతల పథకం అనేది పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ యొక్క పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా ఆయుకట్టు ప్రాంతానికి అందించే పథకమే ఇది. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పట్టిసీమ పశ్చిమ గోదావరి జిల్లా. మనకి కృష్ణా డెల్టా యొక్క ఆయుకట్టు ప్రధాన ఈ యొక్క పోలవరం యొక్క రైట్ హ్యాండ్ కాలువగా మనం చెప్తూ ఉన్నాం. దాని ద్వారా చింతలపూడి కూడా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 2 లక్షల ఎకరాలకి మనకి సాగునీటిని అందిస్తూ ఉంటుంది చింతలపూడి అనేది. రైట్. క్లియర్ గా. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో పలనాడు జిల్లాలో సాగునీటి యొక్క ప్రాజెక్టులకు సంబంధించి పులిచింతల ప్రాజెక్టుపై మనం మాట్లాడుకుంటున్నాం. పులిచింతల ప్రాజెక్ట్ అనేది కృష్ణా నది పైన ఉంది. కృష్ణా నది పైన దీన్ని కాసూరి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాసూరి లక్ష్మణరావు గారు ఈ పేరుతో పిలుస్తారు. రైట్. కాసూరి లక్ష్మణరావు సాగర్ అని కూడా పిలుస్తారు పులిచింతల్ని. రైటే. కృష్ణా నదిపై గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో పులిచింతల అనే మనకి మండలం దగ్గర ఉంది. గుంటూరు జిల్లాలో, కృష్ణా నదిపై గుంటూరు జిల్లాలో 1988లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించబడింది. ఈ రిజర్వాయర్ యొక్క సామర్థ్యం 45.77 టీఎంసీలుగా చెప్తుంటాం. కాబట్టి దీనినే గుర్తుపెట్టుకోవాలి. కాసూరి లక్ష్మణరావు సాగర్ ప్రాజెక్ట్ అంటారు. అంటే కేఎల్ రావు ప్రాజెక్ట్ అని పులిచింతల ప్రాజెక్ట్ ని పిలుస్తారు. కృష్ణా నదిపై గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోనే పులిచింతల గ్రామం వద్ద నిర్మించారు. రైటే. 1988లో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రైటే. ఈ రిజర్వాయర్ యొక్క సామర్థ్యం 45.77. 150 కాదు, కేవలం 1, 2, 3 అనేది రైట్ గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది.
రైట్, క్లియర్ గా డన్. శ్రీకాకుళం జిల్లాలోని సాగునీటి యొక్క ప్రాజెక్టుల దృష్ట్యా వంశధారకు సంబంధించి సరికానిది. ఎస్, వంశధార నది పైన సో గొట్టం గ్రామం వద్ద, శ్రీకాకుళం జిల్లాను గొట్టం గ్రామం వద్ద సో చెప్పడం జరిగింది. దీన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సో పిలుస్తూ ఉంటారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 1970లో వంశధార నది పైన వంశధార స్టేజ్ 1 చేయగా 1998లో పూర్తి అని చెప్తున్నాడు. సో ఈ ప్రాజెక్టుకు మొత్తం 1.8 అనేది సరికాని వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ వంశధార నది అనేది గొట్ట ప్రాజెక్టు. రైట్, శ్రీకాకుళం జిల్లాలో గొట్టా గ్రామం వద్ద నిర్మించారు. రైట్, వంశధార నది పైన గొట్టా ప్రాజెక్ట్ అనేది ఎక్కడ అంటే సో మనకి శ్రీకాకుళం జిల్లాలో. రైట్, ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ గా దీని పేరు. సో బోడేపల్లి రాజగోపాలరావు అని పిలుస్తారు. బోడేపల్లి రాజగోపాలరావు. ఈ బోడేపల్లి రాజగోపాలరావు యొక్క సో మన బోడేపల్లి రాజగోపాలరావు యొక్క వంశధార ప్రాజెక్ట్ ని పిలుస్తుంటారు. 1970లో చేశారు కానీ 1979కి పూర్తి అయిపోయింది స్టేజ్ 1. రైట్, దీని కింద సో మనకి 1.48 లక్షల ఎకరాలన్నిటి వస్తాయి. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. వంశధార సంబంధించిన సో సంబంధించి సో వంశధార నది పైన సో గొట్టా ప్రాజెక్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిని బోడే రాజగోపాలరావు ప్రాజెక్ట్ అంటారు. 1970వ సంవత్సరంలో స్టార్ట్ చేసి 1979లో పూర్తి అయిపోయింది. ఇది సో దీని కింద ఆయకట్టు ఎంత అంటే 1.48 లక్షల ఎకరాలు అనేటి నీటిపారుదల అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్, సోమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి సరికాని వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. సోమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి సరికాని వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. సోమేశ్వర ప్రాజెక్ట్ అనేది నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో సోమేశ్వర పెన్నా నదిపై నిర్మించారు. రైట్, 1975లో శంకుస్థాపన చేశారు సో అని చెప్తున్నారు. రైట్, తప్పు ఇది. సో 2005లో దీని నిర్మాణం పూర్తి అయిపోయింది. సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. సో నిర్మాణం పూర్తి అయిపోయింది అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా, ఇది కూడా మనకి సో తప్పే. సో గుర్తుపెట్టుకోండి. దీని సామర్థ్యం 205, ఇది కూడా తప్పే. రైట్, చూడాలి. సోమేశ్వర ప్రాజెక్ట్ అనేది పెన్నా నది పైన ఉంది. సో నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం దగ్గర ఉంది. 1975లో స్టార్ట్ చేసి 1988 కల్లా పూర్తి అయిపోయింది. 1988 కల్లా. సో దీని యొక్క టీఎంసీలు 75 టీఎంసీలు వాటర్ అనేది ఉంటుంది. రైట్, క్లియర్ గా చాలా జాగ్రత్తగా. సోమేశ్వర ప్రాజెక్టు పెన్నా నది పైన నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం దగ్గర మనకి స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, 1975లో దీన్ని స్టార్ట్ చేశారు. 1988 కల్లా దీన్ని కంప్లీట్ చేసేసారు. 1975 టీఎంసీలు ఉంటాయి. 2 తప్పు ఏంటంటే 3, 4 అనేవి తప్పుగా ఉంటాయి. గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో 2022 డిసెంబర్ నాటికల్లా వివరాల దృష్ట్యా ప్రాజెక్టులు దాని యొక్క ఎన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాల నుంచి సరైన వివరణ గుర్తుపెట్టుకునండి. రైట్, భారీ ప్రాజెక్టులు అంటానే 66.83 టీఎంసీలకు వాటర్ అందిస్తున్నాయి. మధ్య తరహా ప్రాజెక్టులు గుర్తుపెట్టుకోవాలి. మధ్య తరహా ప్రాజెక్టులు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మధ్య తరహాకు వచ్చేసి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 25 మనకి టీఎంసీలుగా మనం చెప్పడం జరుగుతుంది. సో చిన్న పారుదల ఇది సో మనకి 5.25, ఏపీఎస్డిఐ 8.66 అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. ప్రకాశం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ప్రకాశం జిల్లాలో మోపాడు ఈ యొక్క మనకి గండెపాలెం రిజర్వాయర్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్. రైట్, ఈ మోపాడు అనేది ప్రకాశం జిల్లాలోని కనిగిరి తాలూకాలో మున్నేరు నది పైన ఉంది. మోపాడు అనేది మున్నేరు నది పైన. గండిపాలెం అనేది కూడా మున్నేరు నది పైన. గుండ్లకమ్మ అనేది గుండ్లకమ్మ నది పైన ఉంది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్. మోపాడు, గండిపాలెం మాత్రం మున్నేరు నది పైన ఉన్నాయి అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంటుంది. రైట్, చూడండి. ఈ క్రింద ఇవ్వబడిన ఆయకట్టు సామర్థ్య ఆధారిత నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సరైన వాటిని గుర్తించండి. రైట్, క్లియర్ గా సరైన వాటిని గుర్తించండి. ఆయకట్టు సామర్థ్య ఆధారిత నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టు సిసిఏ ఆయకట్టు సామర్థ్యం
10,000 హెక్టార్లకు మించినట్లయితే దాన్ని భారీ మధ్య తరహాగా పిలుస్తారు, రైట్. 10,000 హెక్టార్ల కంటే మించినట్లయితే దాని భారీ మధ్య తరహా, రైట్. 1500 నుంచి గుర్తుపెట్టుకోండి, 1500 నుంచి గుర్తుపెట్టుకోండి, 1500 నుంచి అంటే 2000 నుంచి మనకి 10,000 మధ్యలో ఉంటే దాన్ని మధ్య తరహా అంటారు, గుర్తుపెట్టుకోనండి. 2000 కంటే తక్కువగా ఉంటే దాన్ని చిన్న తరహా అంటారు, రైటే. 10,000 హెక్టార్ల కంటే 10,000 హెక్టార్లకు మించి కానీ వాటర్ సప్లై అందిస్తే దాన్ని భారీ తరహా అని, 2000 హెక్టార్ల నుంచి మనకి 10,000 హెక్టార్ల మధ్యలో అందిస్తే దాన్ని మధ్య తరహా అని, 2000 హెక్టార్ల కంటే తక్కువ అందిస్తే దాన్ని చిన్న తరహా అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఇందులో ఇది తప్పు, రెండోది తప్పు, 1, 3 అనేది రైట్ ఆన్సర్ కాబట్టి 1, 3 అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలు ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలంలో రామయ్యపేట గ్రామం వద్ద గోదావరి నది పైన పిలుస్తున్నారు. దీని రూపకల్పన చేసింది దివాన్ బహదూర్ వెంకట కృష్ణ అయ్యర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇందిరా సాగర్ లేదా రామపాద సాగర్ గా కూడా పిలుస్తారు. టంగుటూరి అంజయ్య కాలంలో దీన్ని స్టార్ట్ చేశారు. సో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని రామయ్యపేట గ్రామం వద్ద గోదావరి నది పైన నిర్మిస్తున్నారు. ఈ దివాన్ బహదూర్ వెంకట కృష్ణ అయ్యర్ గారు దీన్ని పోలవరం ప్రాజెక్టుగా మనం చెప్పడం జరుగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి, రైట్. 1955 డిసెంబర్ 10న భారత ప్రధాని నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. 1967 ఆగస్టు 4న ఇందిరాగాంధీ గారు ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడేమో ఈ యొక్క మనకి బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జాతికి అంకితం చేసింది 1967 ఆగస్టు 4వ తేదీన అంకితం చేస్తారు. 1967 ఆగస్టు 4వ తేదీన ఇందిరాగాంధీ, అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉండడం జరిగింది. సో స్టార్ట్ చేసిందేమో 1955 డిసెంబర్ 10 కాగా ఎండ్ చేసిందేమో గుర్తుపెట్టుకోలే 1967 ఆగస్టు 4వ తేదీన ఎండ్ చేయడం జరిగింది. అప్పుడు జాతికి అంకితం చేశారు. సో దీన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి. తారక రామ తీర్థ సాగర్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. తారక రామ తీర్థ సాగర్, అండ్రా జలాశయం అనేటి విజయనగరం జిల్లాలో నదిపై నిర్మించబడినాయి. ఏ నది పైన అని క్వశ్చన్ అడుగుతున్నాను, రైట్. సో ఈ యొక్క చంపావతి నది పైన చాలా చాలా ఇంపార్టెంట్. సో తారక రామ తీర్థ సాగర్, అండ్రా జలాశయం అనేది విజయనగరంలో ఉన్నాయి. చంపావతి నది పైన నిర్మించడం జరిగింది, రైట్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది జిల్లాలో కర్నూలు జిల్లా నందికొట్కూరు మల్యాల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి శ్రీశైలం రిజర్వాయర్ ఎనుక భాగం నుండి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో ఎన్ని ఎకరాలకు, గుర్తుపెట్టుకోవాలి, కర్నూలు జిల్లా దగ్గర నందికొట్కూరు మరియు మల్యాల వద్ద ఎత్తిపోతల పథకం నిర్వహించారు. సో మనకి దాని నుంచి శ్రీలంక యొక్క రిజర్వాయర్ బ్లాక్ వాటర్ ని తీసుకొని వచ్చి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ఈ యొక్క కర్నూలు, అనంతపురంకి, చిత్తూరు, కడప జిల్లాకి ఎన్ని లక్షల గ్రామాలకి తాగునీరుని హైంద్రవ జలసులు ప్రాజెక్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ హైంద్రవ? సో ఇది ఏమిటంటే తుంగభద్రా నది పైన హైంద్రవ జల ప్రాజెక్ట్ అనేది తుంగభద్రా నది పైన చాలా చాలా ఇంపార్టెంట్. తుంగభద్రా నది పైన. సో హైంద్రవ నీర జలసృజ ప్రాజెక్ట్ అనేది తుంగభద్రా నది పైన, రైట్. ఇది ఎక్కడ? కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మల్యాల వద్ద ఎత్తిపోతల పథకము. సో దీని ద్వారా శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్ ని తీసుకొని వచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని పేరు హైంద్రవ జలశాల. 6.025 లక్షల ఎకరాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని క్వశ్చన్ మనం మాట్లాడుకుంటున్నాం, రైట్. సో ఇందిరా సాగర్ రైటే, జాతీయ హోదా సెక్షన్ 90 రైటే, పశ్చిమ గోదావరి కృష్ణా ఈ యొక్క మనకి విశాఖపట్నానికి మిగులు జలాలను కృష్ణా నదిలోకి పంపించి ఆంధ్రప్రదేశ్ మొదటి నదుల యొక్క అనుసంధానం
రైట్. పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలకు సాగునీరును అందిస్తూ మిగిలిన జలాలను కృష్ణా నదిలోకి పంపించేస్తూ ఉంటుంది. సో ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే మిగులుతాయో అవన్నీ కృష్ణా నదిలోకి పంపిస్తారు. దీన్ని మొదటి అనుసంధానం ఎప్పటికల్లా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా అంటే 2014-15 సంవత్సరంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది. రైట్. సో ఇది తప్పు, మిగతాటివన్నీ రైట్. 2004-5 అన్నారు, 2014-15 కల్లా రైట్. క్లియర్ గా. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. విశాఖపట్నం, అనకాపల్లి నగరాలకు తాగునీరుని రైట్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రైట్ నీటిని అందిస్తుంది రైట్. 960 మెగావాట్ల విద్యుత్ రైట్. దీన్ని రూపకల్పన చేసింది ఇంజనీర్ బహదూర్ వెంకట కృష్ణ అయ్యర్ రైట్. సో వెంకట కృష్ణ అయ్యర్ అనే వ్యక్తి 960 మెగావాట్ల యొక్క విద్యుత్తుని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నీటిని అందిస్తుంది. మరి విశాఖ మరియు అనకాపల్లికి కూడా తాగునీటిని అందిస్తుంది. ఇది అన్ని కూడా రైట్ గుర్తుపెట్టుకోండి రైట్. క్లియర్ గా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పూర్తి కాబడిన 40 జలయజ్ఞాల ప్రాజెక్టులు 4.31 లక్షల ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు భారీ, మీడియం సాగునీటి ప్రాజెక్టులకు 36.44 లక్షల ఎకరాల నూతన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ క్రింది వానిలో జలయజ్ఞం యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మొత్తం 40 జలయజ్ఞ ప్రాజెక్టులు మనకి చూసినట్లయితే 4.31 లక్షల ఆయకట్లు స్థిరించడంతో పాటు భారీ, మీడియం సాగునీటి ప్రాజెక్టులు 36.44 ఎకరాల నూతన నీటి సామర్థ్యాన్ని కల్పిస్తున్నాయి. అందులో ఏవేవి రైట్ అనేటివి గుర్తించుకోండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. 7 మీడియం గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా 4 వరద కట్టలు మొత్తం 11 అయినాయి. మిగతాటివన్నీ కూడా మనకి రిమైనింగ్ వచ్చేసి 29 వచ్చేసి భారీ ప్రాజెక్టులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. చాలా జాగ్రత్తగా. ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి వినియోగ తీరు వెన్నును సరికాని వాక్యం. ప్రాజెక్టుల ద్వారా ప్రాజెక్టుల ద్వారా 1100 టీఎంసీ అంటున్నాడు. 1301 టీఎంసీలు. నిర్మాణంలో ప్రాజెక్టులు 721 రైట్. చిన్న నీటిపారుదల రంగం మనకి గుర్తుపెట్టుకోండి. 40,817 చెరువుల ద్వారా 25.6 లక్షల ఎకరాల ఆయకట్టు. కేవలం ఒకటి మాత్రమే తప్పు, మిగతాటివన్నీ కూడా రైట్ గుర్తుపెట్టుకోండి రైట్. నాగార్జున సాగర్ యొక్క కుడి కాలువ సంబంధించి కుడి కాలువ రైట్ హ్యాండ్ కాలువని మనం ఏమంటామో చూద్దాం. రైట్ హ్యాండ్ కాలువని ఏమంటామయ్యా అంటే నాగార్జున సాగర్ యొక్క రైట్ హ్యాండ్ కాలువని మనం ఏమంటామయ్యా అంటే నెహ్రూ కాలువగా పిలుస్తారు. లెఫ్ట్ హ్యాండ్ కాలువని ఏమంటారంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క కాలువగా పిలుస్తుంటారు. ఈ యొక్క రైట్ హ్యాండ్ కాలువ గుంటూరు, ప్రకాశానికి నీటిని అందిస్తుంది. 203 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ కాలువ. నాగార్జున సాగర్ యొక్క కుడి కాలువని జవహర్లాల్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. గుంటూరుకి, ప్రకాశానికి జీపీ అంటారు. రైట్ హ్యాండ్ అంటానే గుంటూరు, ప్రకాశము 203 కిలోమీటర్లు జవహర్లాల్ నెహ్రూ కాలువగా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన గుర్తుపెట్టుకోండి ఏ ప్రాజెక్ట్ కు సంబంధించినవి రైట్ గుర్తుపెట్టుకోండి. గాలేరు నగరి సుజల స్రవంతి అత్యంతమ గమ్యం 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరి మరియు పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు నదికి నీటిని మళ్లిస్తారు. గాలేరు మరియు నగరి సుజల స్రవంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరి, పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు నదికి నీటిని మళ్లిస్తారు. రైట్. క్లియర్ గా. అలగనూరు, గోరకల్లు, ఆవు రిజర్వాయర్ ద్వారా పెన్నా నదిని నిర్మించబడిన పైలవరము, గండికోట రిజర్వాయర్కి తరలిస్తారు. చివరిగా కడప మీదుగా కాళహస్తి, నగరేల వద్దకి నీటిని తీసుకురావడమే ఈ కాలువ. శ్రీ కృష్ణదేవరాయ గాలేరు సుజల స్రవంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకోండి ఫైనల్ గా చిత్తూరు జిల్లాలోని గాలేరి నగరి నుంచి నీటిని కడప వద్దకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సృజల స్రవంతి ప్రాజెక్ట్ గా మనం చెప్పడం జరుగుతుంటుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2 ప్రధాన కాలువల దృష్ట్యా ఎడమ కాలువకి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఎడమ కాలువ 181. దీనినే బాబు జగజ్జీవన్ రావు ఉత్తరాంధ్ర జవల స్రవంతి అని కూడా పిలుస్తారు. రైట్. ఇది అయితే ఇది ఏ జిల్లాలకి నీటిని అందిస్తుందయ్యా అంటే ఎడమ కాలువ అనేది మనకి ఏ జిల్లాలకి అంటే లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి
తూర్పు గోదావరి, సో విశాఖపట్నం, విజయనగరము, సో మనకి శ్రీకాకుళం ద్వారా లబ్ధి చేకూరుతుంది. అంటే సో ఇట్లా వెళ్ళిపోతుంది. లెఫ్ట్ కాలువ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే తూర్పు గోదావరి, విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళంకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఉత్తరాంధ్రకి వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లెఫ్ట్ కాలువ, రైట్. దీన్ని బాబు జగజ్జీవన్ రావు అని కూడా పిలుస్తారు. ఈ కాలువని లెఫ్ట్ కాలువని, రైట్, గుర్తుపెట్టుకోండి. రైట్. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి యొక్క ఉపనదిపై 1976 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ యొక్క మనకి ఆయకట్టు సామర్థ్యం 16,682 ఎకరాలు. దీన్ని ఏ ప్రాజెక్ట్ అంటారు? నాగావళి యొక్క ఉపనది పైన సో ఒట్టిగడ ప్రాజెక్ట్ అంటారు. నాగావళి యొక్క ఉపనది పైన 1976లో ఒట్టిగడ, శ్రీకాకుళం జిల్లాలో ఒట్టిగడ అనేది ఉంది, గుర్తుపెట్టుకోవాలి. హైంద్రవ జలదీయ ప్రాజెక్ట్ ని ఏమని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్. హైంద్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి చాలా జాగ్రత్తగా గమనించండి. అనంత వెంకటరెడ్డి హైంద్రవ సుజల ప్రాజెక్ట్ అంటారు. రాయలసీమ బాగా వెనకబడిన ప్రాంతాలకి నీటి అందించడం. ఈ 610 కిలోమీటర్లు దీని యొక్క పొడవు, రైట్. సో చాలా జాగ్రత్తగా అనంత వెంకటరెడ్డి హైంద్రవ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంగా పిలుస్తారు. రాయలసీమలో ఏది అంటే హైంద్రీవ ప్రాజెక్ట్ ఏ దానికంటే రాయలసీమలో ఏదైతే బాగా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి సాగునీటి అందించడమే. ఈ కాలువ 610 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా ఫ్రెండ్స్? జాగ్రత్తగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఈ ప్రాజెక్ట్ నీటి కేటాయింపు 301.38 టీఎంసీలు, రిజర్వాయర్ సామర్థ్యం 304, ఆయకట్టు 7.2 లక్షల ఎకరాలు, ఆయకట్టు స్థిరీకరణ 23.5 లక్షల ఎకరాలు, రైట్. సో ఇక్కడ చూస్తే రిజర్వాయర్ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ఇది ఒక్కటి తప్పు, మిగతాటివన్నీ కూడా రైట్. గుర్తుపెట్టుకోరండి, రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాగార్జున యొక్క కుడి కాలువకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఎస్, లెఫ్ట్ కాలువని ఏమంటారంటే లాలు బహదూర్ శాస్త్రి. నందిగామకు నీరు అందిస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, నందిగామకి నీరు అందిస్తుంది. గుంటూరు జిల్లాలో కలదు, తప్పండి, కృష్ణా జిల్లాలో కలదు. కృష్ణా జిల్లాలోని నందిగామకి నీరు అందిస్తుంది లాలు బహదూర్ శాస్త్రి యొక్క ఈ యొక్క మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుతున్నాం. లెఫ్ట్ హ్యాండ్ కాలువని ఏమంటారు? లాలు బహదూర్ శాస్త్రి. ఈ క్రింది ఇవ్వబడిన వాక్యాలు ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి? 2023 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీలకు వరద నీటిని వినియోగిస్తూ రాయలసీమ జిల్లాలోని 6.3 లక్షల రకాలకి ఇవ్వడానికి కర్నూలు, అనంతపురం జిల్లా రైతాంగానికి హైంద్రవ నీకు గుర్తుపెట్టుకోవాలి, హైంద్రవ సుజల స్రవంతి ప్రాజెక్టు ఒకటిగా చెప్తున్నాము. చాలా ఇంపార్టెంట్. ఫేజ్ 1 ఇది 2023 కల్లా హైంద్రవ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్ 1 గా చెప్పడం జరుగుతుంది. రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలి అని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మనం తీసుకురావడానికి. ఇది క్లియర్ గా డన్. తూర్పు గోదావరి జిల్లాలోనే సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి, రైట్. ఏలేరు ఇరిగేషన్ సిస్టమ్, మద్దిగడ్డ రిజర్వేషన్, పురుషోత్తపట్నం, ఇవన్నీ కూడా తూర్పు గోదావరిలో. మున్నేరు అనేది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఈ మున్నేరు ఆనకట్ట. సో కాబట్టి రైట్, ఇది తప్పు, మిగతాటివన్నీ కూడా రైటే గానే చెప్పడం జరుగుతుంటుంది. రైట్. నెక్స్ట్ వన్, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో ఒక నీటిపారుదల యొక్క ప్రాజెక్ట్ కల్చరబుల్ కమాండ్ ఏరియా అంటే ఆయకట్టు సామర్థ్యం అనుసరించి నీటిపారుదల ప్రాజెక్టులు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3. 10,000 హెక్టార్లు భారీ పరిశ్రమ, 2,000 నుంచి 10,000 మధ్య తరహా, 2,000 కంటే తక్కువ చిన్న తరహా, 2,000 కంటే తక్కువ చిన్న తరహా, అట్లా 3. రైట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. సో రాష్ట్రంలో ఆయా నదీ పరివాహ ప్రాంతాలు వాటి పరిధిలో సాగునీటి సామర్థ్యాన్ని దృష్ట్యా సరికాని వాక్యాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది అనేది నదీ పరివాహ ప్రాంతం ఎక్కువగా ఉంది.
ఆ తర్వాత గోదావరి నది, ఆ తర్వాత మీ అందరికి చెప్పాలి పెన్నా నది, ఆ తర్వాత వంశధార నది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ సాగునీటి వినియోగ సామర్థ్యము ఎన్ని అనేది అవసరం లేదు. సో ఫస్ట్ ఎక్కువగా ఉండేది ఏమిటి అంటే సాగునీటి యొక్క వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఏ నది యొక్క నీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా అంటే సాగునీటికి. సో సాగు చేయడానికి కృష్ణా నది, ఆ తర్వాత గోదావరి నది, ఆ తర్వాత పెన్నా నది, ఆ తర్వాత వంశధార నది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరార్థన్ కాటన్ కి సంబంధించిన బ్యారేజీకి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తు పెట్టుకోనండి. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాం. రైట్. సో జాగ్రత్తగా గమనిస్తే గోదావరి నది పైన ధవళేశ్వరం వద్ద 1847లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడం జరిగింది. 1852లో పూర్తి చేయబడింది. 1976లో వరదల వలన పాత బ్యారేజ్కి గండిపడి దెబ్బతినింది. కోనేరు రంగ కమిటీ వరకు తిరిగి గోదావరి బ్యారేజీ నిర్మించడం జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నామండి గోదావరి నది పైన సరార్థన్ కాటన్ బ్రిడ్జి అని చెప్తాం. దీన్ని ధవళేశ్వరం దగ్గర 1847లో స్టార్ట్ చేసి 1852 కల్లా పూర్తి చేశాము. 1976లో గండి పడితే దానికి ఒక గండికి మళ్ళీ పూడ్చడానికి మిత్రా కమిటీ సూచనల మేరకు తిరిగి మళ్ళీ నియమించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. 1847 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేసి సరార్థన్ కాటన్ గారు వీనం వీరయ్య అనే వ్యక్తి సపోర్ట్ గా ఉంటాడు. వీనం వీరయ్య 1852లో స్టార్ట్ చేయడం, 1847లో స్టార్ట్ చేశారు. 1852 కల్లా అయిపోయింది. సరార్థన్ కాటన్ గోదావరి బ్రిడ్జి పైన 1976 సంవత్సరంలో ఇది వరదల వలన దెబ్బతింటే మళ్ళీ మిత్రా కమిటీ సూచనల మేరకు దీన్ని ఏం చేశారు, తిరిగి సో మళ్ళీ నిర్మించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పోలవరం ప్రాజెక్టు యొక్క 2 ప్రధాన కాలువల దృష్ట్యా కుడి కాలువకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే కుడి కాలువ గుర్తుపెట్టుకోవాలి. సో కుడి కాలువకి మనం 174 కిలోమీటర్లు. రైట్, ఎడమ కాలువ ఎట్లా పోతుందో చెప్పిన తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం బాబు జగజ్జీవన్ రావు కాలువగా పిలుస్తారు. ఇది పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాకి వస్తుంది. రైట్ హ్యాండ్ కాలువ. దీన్ని ఇందిరాగాంధీ సృజన స్రవంతి అంటున్నారు. ఇంకా ఏమని పేరు పెట్టలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కుడి కాలువకి ఎటువంటి పేరు కూడా పెట్టలేదు పోలవరానికి సంబంధించి. రైట్, కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. రైట్, ప్రకాశం జిల్లా మల్లావరం గ్రామం వద్ద గుండ్లకమ్మ నది పైన నిర్మించారు. రైటే. సో గుర్తుపెట్టుకోండి, ఒంగోలు పట్టణ వాసులకు నీరును అందించడమే దీని లక్ష్యం. రైటే. ఖరీఫ్ లో ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకోవాలా 62,000 ఎకరాలకి, రబీలో 80,000 ఎకరాలకి నీటిని అందిస్తుంది. రైట్, అంటే ఖరీఫ్ లో తక్కువగా, మరి రబీలో ఎక్కువగా అందిస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. కందుల ఓబిల్రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టుకి సంబంధించి ప్రకాశం జిల్లా దగ్గర చిన్న మల్లావరం గ్రామం దగ్గర గుండ్లకమ్మ నది పైన నిర్మిస్తున్నారు. ఖరీఫ్ లో 62,000 ఎకరాలకి, రబీలో 80,000 ఎకరాలకి ఒంగోలు పట్టణ వాసులకి తాగునీటిని ఇస్తుంది. రైట్, ఇవన్నీ కూడా రైటే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామం వద్ద ఇందిరాసాగర్ కుడికాలువలో భాగంగా నిర్మించబోతున్న ఇందిరాసాగర్ అంటే పోలవరం యొక్క కుడి కాలువ. సో అంటే పశ్చిమ గోదావరి కృష్ణానద, అది తాడిపూడి ఎత్తిపోతల పథకం అంటారు. కుడి కాలువలో భాగంగా సో మనం నిర్మించబోతున్నది ఏమిటి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పథకంగా మనం చెప్తుంటాం. రైట్, శ్రీకాకుళం జిల్లాలో వెంగళరాయ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి వెంగళరాయ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలో ఏ నది పైన నిర్మిస్తున్నారు? సువర్ణముఖి గుర్తుపెట్టుకోవాలి. స్వర్ణముఖి కాదు, సువర్ణముఖి. ఈ సువర్ణముఖి అనే దానిపైన వెంగళరాయ ప్రాజెక్ట్ అనే దాన్ని నిర్మిస్తున్నారు. గుర్తుపెట్టుకోనండి. రైట్, క్లియర్ గా. రైట్, ఈ క్రింది వానిలో సరైన వాక్యాలని గుర్తించండి. జల యజ్ఞంలో 54 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 14 పూర్తి కావడం జరిగింది. రైటే. 10 ప్రాజెక్టుల తొలి దశలో పూర్తి కావడం పురోగతిలో ఉన్నాయి. పోలవరం మరియు
పూల సుబ్బయ్య వెల్లికొండల యొక్క ప్రాజెక్టులను పురోగతిలో ఉన్నాయి. రానున్న 3 సంవత్సరాలలో ప్రాజెక్టులకు సంబంధించి దశల వారీగా పూర్తి కావడానికి ఇక మనకి చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, గుర్తుపెట్టుకోనండి. సో, మనకి ఏమని చెప్తున్నామయ్యా అంటే 54లో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. సో, 10 ప్రాజెక్టులు తొలి దశలో పనులు పూర్తి కావడమే కాకుండా రెండో దశలో అని ఉండాలి. సో, పోలవరము పూల సుబ్బయ్య వెల్లికొండల ప్రాజెక్టు పురోగతిలో ఉన్నాయి. రానున్న 3 సంవత్సరాల్లో మొత్తం ఎన్నండి జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు. అందులో ఎందుకు పెరుగుతున్నాయని 14 ఇంక రెండో దశలో మనకి 10 ప్రాజెక్టులు పూర్తి కావడానికి రెడీగా ఉన్నాయండి. రైట్, క్లియర్‌గా డన్. పెద్ద పెద్దగడ జలాశయం ప్రాజెక్టుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. జలయజ్ఞంలో భాగంగా పూర్తయిన తొలి ప్రాజెక్టు పెద్దగడ జలాశయం. విజయనగర జిల్లాలోని పాచిపెంట మండలం కేసల గ్రామం వద్ద ఇది ఉంది. సో, దీని వేగావతి నది పైన 2007లో చెప్పాను. 15,000 ఎకరాలు అన్నాడు, 12,000. రైట్. జలయజ్ఞంలో భాగంగా పూర్తయిన తొలి ప్రాజెక్ట్ ఏమిటి అంటే పెద్దగడ జలాశయం ప్రాజెక్ట్ అన్నమాట. విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలం. సో, మొత్తం 14 ప్రాజెక్టులు పూర్తయినాయి. 54లో 14 పూర్తి కాగా అందులో మొట్టమొదటిగా పూర్తయింది పెద్దగడ జలాశయం. అది విజయనగరంలో ఉంది. సో, వేగావతి నది పైన ఉంది. వేగావతి నది పైన 2007లో సంవత్సరంలో నిర్మించడం జరిగింది. 12,000 ఎకరాలు అనేటి. సో, దీని కింద సాగు కింద మనం మాట్లాడుకుంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఈ యొక్క మనకి జలయజ్ఞంలో మొట్టమొదటిసారిగా పూర్తయిన ప్రాజెక్ట్ ఏమిటంటే పెద్దగడ జలాశయం ప్రాజెక్ట్. ఇది విజయనగరం జిల్లాలోని వేగావతి నది పైన వైఎస్ఆర్ ఉన్నప్పుడే మొత్తం ఇప్పటికి 54లో 14 పూర్తయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. క్లియర్‌గా. జంజావతి రబ్బర్ డ్యామ్‌కు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన తొలి ప్రాజెక్ట్ ఇది. రైట్. తొలి ప్రాజెక్ట్ ఇది. జలయజ్ఞంలో ప్రారంభమైంది. పూర్తయింది మాత్రం పెద్దగడరాయం. సో, తొలి ప్రాజెక్ట్ రమ్మని. ఆశాల మొదటి జంజావతి నది 2006లో. సో, జనవరి 1వ తేదీన అంకితం చేయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించబడిన తొలి ప్రాజెక్ట్ ఇదే. ఆసియాలో రబ్బర్ డ్యామ్ ఇదే. జంజావతి నది పైన 2006. సో, మనకి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జనవరి 1వ తేదీన జాతికి అంకితం చేయడం జరిగింది. అన్నీ కూడా రైట్ గానే మనం చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ క్వెషన్‌లు కూడా మీరందరూ కూడా గమనించుకోవాలి. ఈ క్రింది వాక్యాలను ఇవ్వనటువంటి వాక్యాలను ఏ ప్రాజెక్ట్‌కి సంబంధించినవిగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ క్రింది వానిలో ఏవి మనము జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏమిటో మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. రైట్, క్లియర్‌గా. కృష్ణా నదిపై రోడ్డు వంతెన రెగ్యులేటింగ్ 1851 నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది. 1852లో పనులు మనం ప్రారంభమై 1855లో కెప్టెన్ ఓర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ ఏదానికి 1852 సంవత్సరంలో కెప్టెన్ ఓర్ అధ్యక్షతన కెప్టెన్ ఓర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన పేరు ఏం పేరంటే కెప్టెన్ ఓర్ గారు. కెప్టెన్ ఓర్. ఈ కెప్టెన్ ఓర్ గారు అధ్యక్షతన ప్రారంభమై 1855 సంవత్సరంలో 1855లో నిర్మాణం పూర్తయి అయింది. అది ఏమి ప్రాజెక్ట్ అంటే ప్రకాశం బ్యారేజ్ గా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా డన్. నెక్స్ట్ వన్. పుష్కర ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టు, నాగార్జున సాగర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సోమేశ్వర నెల్లూరు జిల్లా. రైట్. నాగార్జున సాగర్ గుంటూరు జిల్లా. గుండ్లకమ్మ ప్రకాశం జిల్లా. పోలవరం పశ్చిమ గోదావరి. పుష్కర ఎత్తిపోతల పథకం తూర్పు గోదావరి జిల్లా. అయిపోయింది. పుష్కర ఎత్తిపోతల పథకం ఎక్కడ? తూర్పు గోదావరి, సోమేశ్వర, నెల్లూరు, నాగార్జున సాగర్, గుంటూరు, గుండ్లకమ్మ, ప్రకాశం, పోలవరం, పశ్చిమ గోదావరి. ఈ క్రింద ఇవ్వబడిన ఏ కాలువలు, రిజర్వాయర్లు తుంగభద్ర ప్రాజెక్టు యొక్క దిగువ కాలువలో అంతర్భాగాలు గుర్తుపెట్టుకోవాలి. తాడిపత్రి కాలువ, గుంతకల్లు కాలువ, గుత్తి కాలువ, మైలవరం రిజర్వాయర్. ఇవన్నీ కూడా వేగావతి అనేది ఇక్కడ లేదండి. ఈ వేగావతి పైన పెద్ద గండరాయపాలెం, విజయనగరం జిల్లా. మనకి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ లేదు ఇది. రైట్. సో, గుర్తుపెట్టుకోండి. తాడిపత్రి కాలువ, గుంత కాలువ, గుత్తి కాలువ, మైలవరం ఇవన్నీ కూడా తుంగభద్ర నది యొక్క దాంట్లో అంతర్భాగంగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. క్లియర్ గా. ఈ క్రింది వానిలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అవి నిలకడబడిన నదులకు అనుసంధానం చేయండి.
సో వంశధార నది పైనే, పులిచింతల కృష్ణా నది పైన, పులిచింతల గుర్తుపెట్టుకోవాలి, పులిచింతల సో కృష్ణా నది పైన, సంగం పెన్నా నది పైన, చెలగనాడు ఎత్తుకుపోతుల పథకం గోదావరి నది పైన. చాలా ఇంపార్టెంట్. వంశధార నది పైన, సంగం పెన్నా నది పైన, పులిచింతల అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కృష్ణా నది పైన, ఈ యొక్క చెలగాడు ఎత్తిపోతుల పథకం అనేది గోదావరి నది పైన. సుంకేసుల ప్రాజెక్టుకు సరికాని వాక్యాలను గుర్తించండి. శ్రీశైలం యొక్క కుడిగట్టు కాలువ పథకంలో భాగంగా కుడిగట్టు కాలువ కర్నూలు జిల్లా కొడమూరు మండలంలో సుంకేసుల వద్ద పెన్నా నది పైన ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. తప్పు. తుంగభద్రా నది పైన. దీన్నే సుంకేసుల ప్రాజెక్ట్ ని ఈ యొక్క మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్ గా పిలుస్తారు. దీన్నే కోట్ల విజయభాస్కర్ రెడ్డి సుంకేసుల ప్రాజెక్ట్ ని. సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఇదే పెన్నా నది పైన అన్నాడు, గుర్తుపెట్టుకోలా. శ్రీశైలం యొక్క కుడి గట్టు కాలువ పథకంలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సుంకేసుల దాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్టులుగా పిలుస్తారంట. చాలా జాగ్రత్తగా గమనించు. నీటిపారుదల పద్ధతుల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కింది వాటిలో సరికాని వాక్యాన్ని అంటున్నాడు. రాష్ట్రంలో ప్రధాన నీటిపారుదల వనరులు ఏమిటి అంటే, ఫస్ట్ కాలువలు, మళ్ళీ బావులు, మళ్ళీ చెరువులు. కబ్బాచే గుర్తుపెట్టుకున్నాం. కాలువలు, బావులు, చెరువులు. రైట్, క్లియర్ గా డన్. సో గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. స్థూల సాగునీటి వసతులు భూమి 38.44 లక్షల ఎకరాలు అంటున్నారు. సో ఇది కూడా రైటే, గుర్తుపెట్టుకోండి. 38.44 లక్షల ఎకరాలు. ఇది ఎకరా. సో మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. కాకపోతే కాలువలు, మళ్ళీ బావులు, మరి చెరువులు. రైట్, ఈ యొక్క దీని ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరుగుతున్నాయి నీటిపారుదల. ఈ క్రింది ప్రాజెక్టులన్నీ అన్నమయ్య, లోయర్ సగిలేరు, బుగ్గవంక, సంజీవయ్య, అప్పర్ సగిలేరు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే కడప జిల్లాలో ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు, లోయర్ సగిలేరు, ఈ యొక్క మనకి లోయర్, అప్పర్ మరియు సంజీవయ్య, బుగ్గవంక ప్రాజెక్ట్ అన్ని కూడా కడప జిల్లాలో ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లియర్ గా. ఈ క్రింది వాటిలో యోగియోమన సో రిజర్వాయర్ అన్నది అనంతపురం జిల్లాలోనే ముడిగుబ్బ నిర్మించబడుతుంది. ఈ రిజర్వాయర్ ఏ జిల్లాలో నెలకొంది? అనంతపురం జిల్లాలోనే. మళ్ళీ యోగియోమన రిజర్వాయర్ అనేది ముడిగుబ్బ. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అనంతపురం జిల్లాలో యోగియోమన. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల సంరక్షణ చట్టం 2002లోని అంశాన్ని గుర్తించము. సో ఆంధ్రప్రదేశ్ లో నీరు, భూమి, చెట్ల సంరక్షణ అనే కార్యక్రమం ఎప్పుడు తీసుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో నీరు, భూమి, చెట్ల సంరక్షణ చట్టం 2002లో. ఆ 2002లో ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల సంరక్షణ చట్టం 2002లో సో బోరు బావులను తవ్వడానికి రెవెన్యూ అధికారి వద్ద అనుమతి తీసుకోవాలి. రైట్, వర్షపు నీటిని సంరక్షించే కార్యక్రమాలు చేపట్టాలి, చెట్లను అనుమతి లేకుండా నరకరాదు. ఇవన్నీ కూడా ఇందులో బోరు మరియు బావులను తవ్వడానికి ఎంఆర్ఓ యొక్క అధికారి తీసుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించే కార్యక్రమాలను చేపట్టాలి, చెట్లను నరకరాదు. ఇవన్నీ కూడా ఈ యొక్క 2002 యొక్క దాంట్లోకి అనుబంధమైనది. రైట్, 2021-22లో ఆంధ్రప్రదేశ్ స్థూల నీటిపారుదల విస్తీర్ణం అధికంగా కలిగిన జిల్లా ఏమిటి? పశ్చిమ గోదావరి జిల్లా. ఎక్కువ వాటర్ ని పారుదల చేసుకునే జిల్లా ఏమిటి అంటే పశ్చిమ గోదావరి జిల్లా. రైట్, ఇది ఆల్రెడీ చూసుకున్నాం, ఇది పక్కన పెట్టేసేయండి. రైట్, భారీ ప్రాజెక్టులు 66, మధ్య తరహా ప్రాజెక్టులు ఎంత ఇస్తుంది మనకి సంబంధించినది, చిన్న తరహా ప్రాజెక్టులు ఏమి ఇస్తుంది, ఇవన్నీ కూడా ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, పక్కన పెట్టేసేయండి. రైట్, క్లియర్ గా. 2021-22 ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ లో కాలువల ద్వారా, ఆ తర్వాత బాబుల ద్వారా, ఆ తర్వాత చెరువుల ద్వారా అత్యధికంగా నీటిపారుదలను అందిస్తున్న జిల్లా విజయనగరం జిల్లా. గుర్తుపెట్టుకోండి, చెరువుల ద్వారా ఎక్కువగా నీటిపారుదలను అందిస్తుంది విజయనగరం జిల్లాగా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంటుంది. క్లియర్ గా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది ర్యాంకుల ఆధారంగా మనం గాని చూస్తే, ఫస్ట్ ఎక్కువగా నీటిపారుదల వసతి రంగం గమనిస్తే ఎట్లా ఇస్తున్నారు? కాలువల ద్వారా, బావుల ద్వారా, చెరువుల ద్వారా, ఇతర మార్గాల ద్వారా. అదే క్వశ్చన్ అడిగాడు.
ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ఎట్లా ఎక్కువగా ఇస్తున్నాం 2021, 22 ఏదన్నా కానీ డేటా మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఏ దాని ద్వారా అంటే కాలువల ద్వారా, ఆ తర్వాత ఏ దాని ద్వారా అంటే బావుల ద్వారా, ఆ తర్వాత ఏమిటి అంటే చెరువుల ద్వారా చాలా ఇస్తారమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోరండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లియర్ గా అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. రైట్. తెలుగు గంగ ప్రాజెక్ట్ ని సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు గంగ ప్రాజెక్ట్ కి నందమూరి తారక రామారావు తెలుగు గంగ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. 1983లో దీన్ని శంకుస్థాపన చేశారు. ఇక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మేజర్ మైనర్ కాదు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 1983లో స్టార్ట్ చేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ కి ఎన్టీ రామారావు అని పిలుస్తారు. మొత్తం కూడా సరైనవే. రైట్, క్లియర్ గా డన్. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. రైట్, క్లియర్ గా కృష్ణా నది పైన శ్రీశైలం ప్రాజెక్ట్ ని 1963లో 1984లో పూర్తి చేశారు. 1963లో నిర్మాణం స్టార్ట్ చేసి 1984లో పూర్తి చేయడం జరిగింది. సో 1963లో స్టార్ట్ చేసి 1984లో పూర్తి చేశారు. దీన్ని జల విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ గా చెప్తుంటాము. నీలం సంజీవరెడ్డి పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. క్లియర్ గా నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్ట్ ని నీలం సంజీవరెడ్డిగా పిలవడం జరుగుతుంది. పోతిరె పోతిరెడ్డిపాడు సో ప్రాజెక్ట్ కి సంబంధించి సరికాని వాక్యాన్ని కుందు నది పైన కడప జిల్లాలోనే సో మనకి వెలుగోడు వద్ద నిర్మిస్తున్నారు. కుందు నది పైన తెలుగు గంగా ప్రాజెక్ట్ లో భాగంగా కుందు నది పెన్నా నదికి ఉపనది. ఈ ప్రాజెక్ట్ కి మరొక పేరు ఏం పేరంటే వెలుగోడు ప్రాజెక్ట్ అంటున్నాం. కుందు నది కర్నూలు జిల్లాలోనే వెలుగోడు యొక్క వద్ద నిర్మించబడుతుంది. రైట్. సో పోతిరెడ్డిపాడు అనే ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే కుందు నది పైనే, కడప జిల్లా కాదు, ఈ యొక్క కర్నూలు జిల్లా. తెలుగు గంగ ప్రాజెక్ట్ లో భాగం. రైటే. సో మనకి గుర్తుపెట్టుకోండి, పెన్నా నది ఉపనది కుందు నది, దీనికి వెలుగోడు ప్రాజెక్ట్ గా పిలుస్తున్నారు. రైట్. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో కుందు నది పైన వెలుగోడు ప్రాజెక్ట్ గా పేరు పద్యాయం చేసి తెలుగు గంగ ప్రాజెక్ట్ లో భాగంగా పెన్నా నది ఉపనది అన్నమాట కుందు నది అనేది ఈ విధంగా చేపడుతున్నారు. ఏది తప్పు అంటే ఫస్ట్ వన్ తప్పుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్, క్లియర్ గా ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలు ఏ ప్రాజెక్ట్ కు సంబంధించినవి? ఈ యొక్క గుర్తుపెట్టుకోలే. నీటి నిల్వ సామర్థ్యం 308 టీఎంసీలు. ఈ ప్రాజెక్ట్ లో కుడి కాలువ కర్నూలు మరియు కడప జిల్లా ప్రాంతాలకు నీళ్ళు ఇస్తుంది. ఎడమ కాలువ నల్గొండ జిల్లాకి నీటిని అందిస్తుంది. అదే శ్రీశైలం ప్రాజెక్టులు మొత్తం 308. 1963లో ఈ శ్రీశైలం ప్రాజెక్టు 1984లో పూర్తి చేశారు. 308 టీఎంసీలు వాటర్ కలిగి ఉంటుంది. కుడి కాలువ వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి, కుడి కాలువ, రైట్ కాలువ అండ్ లెఫ్ట్ కాలువ. మనకి కుడి కాలువ వచ్చేసి ఎవరికి అందిస్తుంది అంటే కర్నూలు కడపకి అందిగా. సో గుర్తుపెట్టుకోవాలి, కుడి కాలువ, కుడి కాబట్టి రెండు కాతోనే వస్తుంది. ఎడమ అంటే నల్గొండకి ఇవ్వడం జరిగింది. అది శ్రీశైలం ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా కేసీ కెనాల్ సంబంధించిన ప్రాజెక్ట్ కి సంబంధించి తప్పు. కర్నూలు కడప కాలువ అని పిలుస్తారు. కడప జిల్లాలోని సింకేసుల గ్రామం వద్ద కర్నూలు జిల్లాలోని ప్రారంభమవుతుంది. 1863లో పనులు ప్రారంభమయ్యి 1870లో పూర్తయినాయి. రైట్. కేసీ కెనాల్ అనేది కడప మరియు కర్నూలుకు మధ్య ఉంటుంది. కర్నూలు కడప సింకేసుల ప్రాజెక్టు దగ్గర ప్రారంభమవుతుంది. సింకేసులు అనే గ్రామం దగ్గర ప్రాజెక్ట్ అవుతుంది. 1863లో ప్రారంభమై 1870లో పూర్తయింది. రైట్, క్లియర్ గా సింకేసుల ప్రాజెక్ట్ అనేది మనం మాట్లాడుకున్నాం. రైట్. నెక్స్ట్ వన్, గురు రాఘవేంద్ర ఎత్తిపోతుల స్వామి యొక్క పథకానికి సంబంధించి చెప్పండి అంటున్నాడు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమినగూరు, కొడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర నది సాగునీటికి అందించే పథకం. ఎస్, గురు రాఘవేంద్ర ఎత్తిపోతుల పథకం అనేది తుంగభద్ర నది పైన ఉంది. 1961 సంవత్సరంలో ఈ యొక్క అనంతపురం జిల్లాలో హగిరి నది పేరు మీద గ్రామం వద్ద ఇది నిర్మించబడుతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. సో సాగునీటికి అందించే పథకం అన్నమాట. సో అనంతపురం జిల్లాలో ఈ యొక్క హగరి నది పైన పెరూరు గ్రామం వద్ద 1961లో ఈ యొక్క గురు రాఘవేంద్ర స్వామి యొక్క దీన్ని రెండు కూడా మనకి గాజుల దిన్నె ప్రాజెక్టుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. గాజుల దిన్నెకు సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ అని పిలుస్తారు. కర్నూలు జిల్లాలోనే అంద్రి నది పైన కలదు.
ఈ గాజుల దిన్నె ప్రాజెక్ట్ అనేది అంద్రీ నది పైన కలదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ గా పిలుస్తారు. రెండు కూడా రైట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్ క్లియర్ గా. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఆంధ్ర కర్ణాటకలకి ఉమ్మడి ప్రాజెక్టు. దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లాకి నీరును అందిస్తుంది. ఎగువ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకి నీరు అందిస్తుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది సో మనకి ఆంధ్ర కర్ణాటకకి ఉమ్మడి ప్రాజెక్టు. దిగువ కాలువ ఈ యొక్క కర్నూలుకి నీరుని అందించగా, ఎగువ కాలువ అనంతపురం జిల్లాకి నీరును అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా. మధ్య తరహా ప్రాజెక్టులు అవి నెలకొల్పబడిన ప్రాంతాలు. రైట్ గుర్తుపెట్టుకోండి. నారాయణపురం ఆనకట్ట, నాగావళి నది. గుర్తుపెట్టుకోవాలి. తారకరామ చంపావతి, ఒట్టిగడ్డ, తోటపల్లి రిజర్వాయర్, సువర్ణముఖి అంటున్నాడు. కాదండి, తోటపల్లి అనేది సో నాగావళి నది పైన. అంటే నారాయణపురం యొక్క ఆనకట్ట, తోటపల్లి రెండు కూడా మనకి నాగావళి పైనే. వెరీ వెరీ ఇంపార్టెంట్. తారకరామ తీర్థసాగరం విజయనగరంలో చంపావతి. ఒట్టిగడ్డ అనేది ఒట్టిగడ్డ నది పైన. రైట్ క్లియర్ గా. ఈ క్రింది వాణిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఏమిటో మీరందరూ కూడా గమనించుకోగలగాలి. సో 2021-22 నికర సాగునీటి వసతులు కలిగిన 29.5 లక్షల హెక్టార్లు ఉంది. సో 29.52 లక్షల హెక్టార్లు నికరం ఉంది. సో అందులో భాగంగా కాలువల ద్వారా సంబంధించినది చూడాలి. కాలువల ద్వారా 13.44 లక్షల హెక్టార్లు నీరు అందిస్తుంది. రైట్. సో రాష్ట్రంలో ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన నీటిపారుదల వినం అంటే ఎక్కువగా సాగునీటి. సో ఫస్ట్ కాలువలు, మళ్ళీ బావులు, మళ్ళీ చెరువులు అని చెప్పినాం. కాలువల ద్వారా ఎక్కువ నీటి సాగు వసతులు కలిగిన జిల్లా ప్రథమ స్థానం ఏమిటి అంటే కృష్ణా జిల్లా అంటున్నారు. కాదు, గుంటూరు ఫస్ట్, మళ్ళీ తర్వాత కృష్ణా, మళ్ళీ తూగో జిల్లా. ఈ మూడు. సో గుర్తుపెట్టుకోవాలి. గుక్క. సో కాలువల ద్వారా సో ఎక్కువగా అందిస్తున్నది గుంటూరు, మళ్ళీ తర్వాత కృష్ణ, మళ్ళీ తూర్పు గోదావరి జిల్లా అనేటి ప్రథమ స్థానంలో ఉన్నాయి. కాబట్టి మొత్తం ఓవరాల్ గా 29.52 లక్షల హెక్టార్లు నీటి సదుపాయం అందించగా, కాలువల ద్వారా 13.44 లక్షల హెక్టార్లకు అందించడం జరుగుతుంది. అందులో కాలువలే ఎక్కువగా అని చెప్తున్నాడు. రైటే. సో అందులో గుంటూరు ఫస్ట్ స్థానంలో ఉండగా కాలువల ద్వారా, సో మనకి కృష్ణా సెకండ్ స్థానంలో ఉండగా, తూర్పు గోదావరి జిల్లా అనేది సో థర్డ్ స్థానంలో ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా నీటిపారుదల పరంగా. రాష్ట్రంలో మొత్తం చెరువుల సంఖ్య, చెరువుల ద్వారా ఎక్కువగా అందిస్తుంది విజయనగరం జిల్లా చెరువుల ద్వారా ఎక్కువ నీటిని సో అందించడం జరుగుతుంది. 40,817 సో చెరువులు ఉన్నాయి రాష్ట్రంలో. మన రాష్ట్రంలో చెరువుల సంఖ్య. రైట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించింది సదాశివ కోన ప్రాజెక్ట్. రైట్. సో మల్లిమడుగు ప్రాజెక్ట్ మరియు మూలకోన ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా చెప్పాలి. సో సదాశివ కోన ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాలోని ఏర్పోడు మండలంలో ఉంది. మల్లిమడుగు ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ప్రాంతంలో ఉంది. మూలకోన ప్రాజెక్ట్ పుత్తూరు పట్టణానికి తాగునీటిని అందిస్తుంది. రైట్. మూలకోన ప్రాజెక్ట్ పుత్తూరు పట్టణానికి తాగునీటిని ఇస్తుంది. మల్లిమడుగు వచ్చేసి మనకందరికి రేణిగుంట ప్రాంతంలో ఉంది. 1, 2, 3 అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. డన్. ఈ క్రింది ఇవ్వబడినటువంటి వాక్యాలు ఏ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి? సాగునీటి అవసరాల కోసం 1981లో SRBCని నిర్మించడం జరిగింది. రైట్. గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ రీఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తారు. 1983లో తెలుగంగ ప్రాజెక్ట్ నిర్మాణం. సో గుర్తుపెట్టుకోండి, 1983లో శ్రీశైలం ప్రాజెక్ట్ కిందికి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ప్రాజెక్ట్, ఈ యొక్క మనకి తెలుగంగ ప్రాజెక్ట్ అనేది ఏ దానికి సంబంధించిందంటే శ్రీశైలం ప్రాజెక్ట్ కిందికి రావడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు జాతికి అంకితం చేశారు? ఇందిరాగాంధీ కాలం 1967 ఆగస్టు 4. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1955 డిసెంబర్ 10. తెలుగంగ పథకానికి సంబంధించిన సమయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. నంద్యాల, కర్నూలు, కడప, చిత్తూరు ఈ యొక్క 5 జిల్లాలకు నీటిని అందిస్తుంది. రైట్. సో నంద్యాల జిల్లా, కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లా. చెన్నై నగరానికి తాగునీటి. రైట్. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా రైట్ క్లియర్ గా 1983లో తెలుగంగ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. రైట్.
గోదావరి నది జిల్లా నీటి కేటాయింపులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని టీఎంసీలు ఎక్కువగా మీకు చెప్పా. కృష్ణా నది, కృష్ణా తర్వాత గోదావరి, గోదావరి తర్వాత మీ అందరికీ చెప్పింది ఏమిటి అంటే పెన్నా, పెన్నా నది తర్వాత వంశధార. ఇలా 308 అనే టీఎంసీలు అనేటి వాటర్ గోదావరి నది ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య తరహా నీటిపారుదల వ్యవస్థ మొదటి స్థానాలలో జిల్లా ఏమిటి? మధ్య తరహాలో గుర్తుపెట్టుకోవాలి, తూర్పు గోదావరి జిల్లా మరియు విశాఖపట్నం అనేది మధ్య తరహా నీటిపారుదల దాంట్లో ఫస్ట్ లో ఉన్నాయి. తూర్పు గోదావరి మరియు మనకి సంబంధించినట్టు. రైట్. 2022 వరకు రంగాల వారీగా కల్పించబడిన సాగునీటి పారుదల భారీ నీటి పారుదలలో మొదటిది. రైట్. ఇంతకు ముందు తూర్పు గోదావరి, విశాఖపట్నం ఏంది మధ్య తరహా, భారీ తరహా గుంటూరు, కాకినాడ. మధ్య తరహా మాత్రము తూర్పు గోదావరి, వైజాగ్. ఈ యొక్క మనకి భారీ ఈ యొక్క దానికి మాత్రం గుంటూరు, కాకినాడ. గుర్తుపెట్టుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. క్లియర్ గా ఇంతటితో మనకి ఏం కంప్లీట్ చేశామంటే మిత్రులారా, మీ అందరికీ తెలుసు. మనకి నదుల గురించి మరియు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చాలా భారీగా క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేశాం. మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.